కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా జనమే ఇవ్వాల చెగను ఎజెండా కలిరా 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 చిరజీ పులేరా ఇంటికి చెల్లు ప్రభుత్వం మా చేతికి చెల్లుల పథకం చెల్లుల పేరు మా ఇంటి పల్లె పరుగుల పేరు రైతు మన జగనన్నా ఉన్నడు రాజన్న మీ కుట్రలకు నిద్రలకు జగమే మీ ఎజెండా జగముండల గురి కొట్టడమే జగన్ ఎజెండా బలిరా బలి బలిరా బలిరా బలి వెంగులలో కొట్టిన పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగన్ ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పులిరా నీ జెండల సముల మోస్తాం ఎవరు ఎదురుగా చూద్దాం వైసీపీ జెండల ఎగరేస్తాం జనగుండల గుడి కొట్టడమే జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా వెంగులలో పుట్టిందా పులిరా కుర్చీలకు కూర్చోవడమే మీ ఎజెండా
ఎస్సీలకు బీసీలకు మైనారిటీ అక్కడికి వాళ్ళ పరిస్థితి గురించి నేను చెప్పాను. ఒక 5 రోజులుగా వీళ్ళు పనులకు కూడా మానేస్తే ఇంట్లో కష్టపడుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నారు. ఆ సూచనలు కూడా పరిగణలో తీసుకుని ప్రతి 45 ఏళ్ళు
ఇక్కడికి రాబోతున్నారు. అలాగే ఎమ్మెల్సీ రాబోతున్నారు. ఎంపీ గారు అల్లంశెట్టి గారు, అలాగే కడప మేయర్ కడపగౌడ్ సురేష్ గారు, అలాగే ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారు, అలాగే జమ్మలమూడి ఎమ్మెల్యే పులిరెడ్డి గారు ఇక్కడికి చేస్తున్నారు. స్వాగతం. దయచేసి అందరికీ స్వాగతం కానిసాలి. దయచేసి అందరికీ నాయకులు మన ప్రియతమ నాయకులు అందరికీ దారి ఇవ్వాలి. జమ్మలమడుగు నియోజకవర్గ యాదవ బంధువులందరికీ స్వాగతం స్వాగతం. అలాగే మన ప్రియతమ నాయకుడు మనందరి నాయకుడు పులివెందుల పులిబిడ్డ మన ప్రియతమ నాయకుడు అల్లంశెట్టి గారు వచ్చేసారు ఇక్కడికి. ఆయనకు స్వాగతం స్వాగతం. అలాగే మేయర్ సురేష్ గారి దగ్గర వచ్చేసారు. స్వాగతం సుస్వాగతం. అలాగే జమ్మలమడుగు నియోజకవర్గ శాసనసభ్యులు సునీల్ గారి స్వాగతం సుస్వాగతం. మున్సిపల్ చైర్మన్ జమ్మలమడుగు శివనిపైకి రాజు కూర్చున్నాము. ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం.
అందరికీ ప్రియతమ నాయకుడు పులివెందుల పేరు ఇచ్చిన వారే ఉండాలమ్మా, ఎందుకంటే నాయకులందరికీ మనందరము చూడవాలి కదా. కడప నగర ప్రథమ పౌరుడు బీసీల ఆశాజ్యోతి సురేష్ బాబు గారికి స్వాగతం సుస్వాగతం. అలాగే ఎమ్మెల్సీ రామసుపాటి గారికి స్వాగతం సుస్వాగతం. సమటూరు రైతు సలహాదారుడు సంపూర్ ప్రసాద్ గారికి స్వాగతం సుస్వాగతం. అలాగే మన పార్లమెంటు సభ్యులు, అలాగే మన కడప ప్రియతమ నాయకుడు అవినాశ్ అన్న గారికి స్వాగతం సుస్వాగతం. అలాగే జమ్మలగూడ నియోజకవర్గ శాసనసభ్యులు సుధీరెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. దయచేసి మన పెద్దలకు మన నాయకులకు స్వాగతం. అలాగే దీపజ్యోతి, అలాగే కూర్చోదరికి అందరూ దీపజ్యోతి వెలిగించాలని కోరుకుంటాను పెద్దలను. అన్నా బంధువులందరికీ కూర్చోవాలి, నిశ్శబ్దంగా కూర్చోవాలి. మనకు జగనన్న సంస్కారం ఇచ్చాడు, సంస్కారం నేర్పాడు, సైలెంట్ గా ఉండాలని, కూర్చోవాలని. మనకు జగనన్న మన పార్టీ ఉద్యోగ పార్టీ, ఉద్యోగం నుంచే పుట్టింది. మనం సైలెంట్ గా కూర్చోవాలి. ఓసిట్లలో వాళ్ళు అందులో యాదవులు నీతికి నిజానికి మారిపోయిన కూర్చోవాలి. దయచేసి అందరూ కూర్చోవాలి, సైలెంట్ గా ఉండాలి. వాళ్ళ అదుపులపై సలహాలు ఇవ్వాలి, వినాలి. మనందరము కూర్చోవాలి. క్రమశిక్షణగా ఉండాలి. మన పార్టీ నేర్పించాలి, క్రమశిక్షణగా ఉండాలి. క్రమశిక్షణ పోలీసు వారికి నా విన్నపము, అందరూ దయచేసి వాళ్ళందరినీ కూర్చోమని చెప్పాలి. స్టేజ్ పైన ఉన్న పోలీసు వారికి నా విన్నపము, స్టేజ్ పైన ఉన్న వారిని కూడా ఇంతమంది స్టేజ్ పైన పేరు పిలిచిన వారు స్టేజ్ పైన ఉండాలి. దయచేసి అందరూ నరసింహ బాబు గారు రావాలి. స్టేజీ పై నుంచి అందరూ దిగాలినా పోలీస్ సిబ్బందికి, పోలీస్ వారికి దయచేసి వీళ్ళందరినీ కూర్చోబెట్టాలి. చిన్న విన్నపము, దయచేసి ఏమనుకోవద్దు. పోలీసు వారికి అయ్యా నేను ఒకటే చెప్తున్నానండి, యాదవులు క్రమశిక్షణ కలిగి ఉండాలి. క్రమశిక్షణలో పుట్టామని యాదవులు అంటేనే క్రమశిక్షణ. అది క్రమశిక్షణ లేదు, మనం ఇప్పుడు కనిపించడం లేదు. కూర్చోవాలి. మన కులదైవం కృష్ణుడు. జై మాధవ్ అంటే మందరం కృష్ణుడు వంశంలో ఉండేవాళ్ళం కాబట్టి, యాదవులు అంటే క్రమశిక్షణ కలిగింది కాబట్టి, అందులో వైఎస్ఆర్ పార్టీ అంటే క్రమశిక్షణతో పుట్టింది కాబట్టి, ఉద్యమాలతో పుట్టింది కాబట్టి, ఉద్యమాలతోనే మన వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ పుట్టింది. అందుకే క్రమశిక్షణకు మారిపోయారు. జగనన్న మాట తప్పడు, మనం తిప్పడు. అలాగే మనం కూడా యాదవులు అంటే మాట తప్పదు, మనం తిప్పడు. దయచేసి కూర్చోవాలి. కూర్చోవాలి, దయచేసి కూర్చోవాలి. పేరు స్టేజ్ పైన పేర్లు ఉండాలి. అందరూ దయచేసి దిగిపోవాలి. కూర్చోవాలి. కృష్ణుడికి ఇష్టమైన శ్లోకం ఒకటి, మనందరికి ఇష్టమైన శ్లోకం చెప్తాను. దయచేసి
ఇంకా అమ్మని చెప్పి ఆయన సూచన రావాలి. దయచేసి కూర్చోవాలి. మనందరికీ ప్రీతం మనందరికీ అవినాశ గారికి ఎమ్మెల్సీ రమేష్ గారు సత్కారం శాలువా సత్కారం చేస్తున్నారు. అలాగే జగన్మోహన్ శాసనసభ్యులు సిద్దిరెడ్డి గారికి ఎమ్మెల్సీ రమేష్ గారు సన్మానం చేస్తున్నారు. అలాగే నగర ప్రథమ పౌరుడు సురేష్ అన్న గారికి బీసీ ఆచార్యులు పెద్దమయ్య గారికి కూడా ఆయనకు స్వాగతం సుస్వాగతం. ఆయన కూడా శాలువాగా సత్కరించగా కోరుతున్నాం రమేష్ గారు. పోలీసు వారికి మన చిన్న విన్నపము, దయచేసి అందరినీ కూర్చోబెట్టాలి. అయ్యా క్రమశిక్షణలో మారిపోయామని సుధిరెడ్డి ఇంకా ఉన్నాడు. ఆయన ఇక్కడ ఉన్నాడు సుధిరెడ్డి సార్. అభిమానం ఉంది. అయ్యా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమంలో పుట్టిన పార్టీ, క్రమశిక్షణ కలిగిన పార్టీ. దయచేసి అందరూ కూర్చోవాలి. జగన్ అంటే మాట తప్పుడు మనవ తిప్పుడు. ఇప్పుడు సభ అధ్యక్షత ఎమ్మెల్సీ రమేష్ గారు వహిస్తారు. దయచేసి అందరూ కూర్చొని రమేష్ గారు సభ అధ్యక్షత వహిస్తారు. కొంచెం అందరూ సైడ్ వస్తానా మాట్లాడతారు. అర్ధ గంటలో మీటింగ్ అయిపోతుంది. కొంచెం సైడ్ అన్నా కొంచెం అందరూ దయచేసి కూర్చోవాలా బాబు, కూర్చోండి. అందరూ కూర్చోండి దయచేసి. దయచేసి అందరూ చేతులు దయచేసి పెద్దలకు వస్తున్న విన్నపము కృష్ణుడి శ్లోకము అన్నా సురేష్ అన్న హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. జై జగన్ అంటే చంద్రబాబు గుండెలు ఆగిపోవాలి. జై జగన్ చంద్రబాబు గుండెలు ఆగిపోవాలి. జై జగన్ జోహార్ వైఎస్ఆర్. ఇప్పుడు సభాధ్యక్షుల ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ముందు పెట్టారు. సభ వహిస్తారు.
యాదవ అన్నకు, తమ్ముడికి, అక్కకు, చెల్లెకు, అవ్వకు, తాతకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున మీ రమేష్ యాదవ్ శిరస్సు నుంచి మీ పాదాలకు నమస్కారాలు తెలియజేస్తున్నారన్న. జెండాలన్నీ జతగట్టు వస్తున్నాయి, కానీ జగనన్న గుండెలో ఉండేది వాడికి ఎవరన్నా? జగనన్న. అవునా కదా? ఒకసారి గట్టిగా మనమందరం జై జగన్ అని చెప్పాలి. ఈరోజు ముఖ్యంగా మనమందరం ఇక్కడ కలవడానికి ముఖ్య కారణం యాదవ ఆత్మీయ సమ్మేళనం జమ్మలమడు కాన్స్టిట్యూన్స్ లో మన యాదవులందరినీ మనము ఒక చోటికి తీసుకురావాలి. మన సుధీర్ అన్న గారు, మన ఎంపీ అవినాష్ అన్న గారు, మన జగనన్న మన యాదవ కులానికి ఎంత చేశాడు, మనము ఏం చేయాలన్న ఒక ముఖ్య ఉద్దేశంగా ఈరోజు మన యాదవులందరినీ పిలవడం జరిగింది. ఎమ్మెల్యే గారు చెప్పిన వెంటనే, నేను రిక్వెస్ట్ చేసిన వెంటనే ఇక్కడికి వేలాది మందిగా వచ్చిన ప్రతి ఒక్క యాదవ అన్నకు, తమ్ముడికి మరొకసారి ధన్యవాదాలు. మనము గత ప్రభుత్వాలు చూసినాం. గత ప్రభుత్వాలన్నీ ఒక బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను కేవలం ఒక ఓట్ బ్యాంక్ వాడుకున్నారు తప్ప ఎప్పుడు కానీ ఎటువంటి పదవులు ఇచ్చిన పాపాన పోలేదు. కేవలం ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తర్వాత నేడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే మన కులానికి కానీ బీసీ కానీ పెద్దపీట వేసిన ఏకైక ముఖ్యమంత్రి మన జగనన్న. దానికి ముఖ్య నిదర్శనం మన జమ్మలమడుగు మున్సిపల్ చైర్మన్ గారు, అదేవిధంగా మన కార్పొరేషన్ చైర్మన్ గారు, దాంతోపాటు జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు ఎంతో మందికి ఇదే జమ్మలమడుగు నియోజకవర్గంలో మన యాదవ కుటుంబానికి పదవులు ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి మన జగనన్న. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు, గొర్రెలు కాసే వరకు, బర్రెలు కాసే వరకు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అవసరమా అని. కానీ నేను చాలా గర్వంగా చెప్తున్నా, మేము గొర్రెలు వాసే వాళ్ళం కావచ్చు, బర్రెలు కాసే వాళ్ళం కూడా కావచ్చు. అది మా పూర్వీకులు చేసిన గొప్ప పని. ఈ రోజు అదే గొర్రెలు కాసే వాళ్ళు, బర్రెలు కాసే వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ గా ఉండి వల్ల ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ఎమ్మెల్సీలుగా ఉన్నారు. దాంట్లో ఈ రమేష్ యాదవే ముఖ్య నిదర్శనం. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కడప జిల్లా నుంచి మొట్టమొదటిసారిగా యాదవ కులంలో నుంచి శాసన మండలికి అడుగుపెట్టిన ఏకైక యాదవ కుటుంబం నుంచి రమేష్. అది ఎవరి పుణ్యం? మన అవినాష్ అన్న, మన జగనన్న. మనకందరికీ శాసన మండలి ఎట్లుంటే చాలు, దగ్గర చూస్తే చాలు అనే కోరికలు చాలా ఉండేవి. కానీ ఏ ప్రభుత్వం కూడా మనకి పెద్దపేట వ్యాపారం పరిస్థితి లేదు. కానీ మన జగనన్న వచ్చిన తర్వాతనే గవర్నమెంట్ ఫామ్ అయిన 2019లో అనిల్ మంత్రి చేస్తే, మళ్ళీ తర్వాత మన కారుమూరు నాగేశ్వరరావుని మళ్ళీ మంత్రి మండలిలో తీసుకొని ఇప్పుడు అదే కారుమూరు నాగేశ్వరరావుకు వాళ్ళ కొడుకు ఎంపీ సీట్ ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఇట్లా మనం చెప్పుకుంటా పోతే బీసీ, ఎస్సీ, ఎస్టీ అని నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనార్టీ అని చెప్పిన ఏకైక తమ్మున్న ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు మీరు ఏ పదవులన్నా చూసుకోండి, ఏమైనా కౌన్సిలర్ స్థాయి నుంచి, సర్పంచుల స్థాయి నుంచి, చైర్మన్ స్థాయి నుంచి, కార్పొరేషన్ డైరెక్టర్ల కానించి, కార్పొరేషన్ చైర్మన్ల కానించి పెద్ద పీట వేసిన ఏకైక కులం ఎవరికన్నా ఉందంటే అది మన యాదవ కులమే అని చెప్పి మరొకసారి మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున తెలియజేస్తుంది. ఇట్లా పదవులు చెప్పుకుంటా పోతే ఎన్నైనా మనం చెప్పుకుంటా పోవచ్చు. దీంతో పాటు ఏ రోజైనా గత ప్రభుత్వంలో అవ్వా తాత మీ ఇంటికి పెన్షన్ వచ్చిందని ఏ ప్రభుత్వమైనా చేసిందా అని మిమ్మల్ని అడుగుతున్నాను ఖచ్చితంగా. కానీ మన జగనన్న వచ్చిన తర్వాతనే కోడి కుయ్యక ముందే అవ్వా నీ మనవడు నీ ఖర్చుల కోసం 3,000 రూపాయలు ఇచ్చి పంపించాలని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. దాంతో వదిలేసినాడా? మనం చాలా బీద కుటుంబాలు, కొన్ని కుటుంబాలు చదువులు చెప్పడానికి ఆర్థిక పరిస్థితి లేకుండా ఉంటుంది. కానీ ఈ రోజు
కార్పొరేట్ స్కూళ్ళు కొట్టే విధంగా మన ప్రభుత్వ పాఠశాల తీసుకొచ్చిన ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. నాడు నేడు కింద అమ్మా చెల్లెమ్మ నీ మేనమామగా నేను చెప్తున్నా, నీ కొడుకును స్కూల్ పంపి అమ్మా, నీకు కావాల్సిన ఖర్చులు మళ్ళీ ఈ మేనమామగా మీ ఇంటికి పంపిస్తా అని చెప్పి 15,000 రూపాయలు ఇచ్చిన ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. దాంతో వదిలేసినారా? నా అక్క చెల్లెమ్మలకు ఇల్లు ఉందా లేదా అని చెప్పి 31 లక్ష ఇళ్ల పట్టాలు ఇచ్చిన ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఇట్లా చెప్పుకుంటా పోతే మనం కొన్ని వందలు చెప్పచ్చు. చరిత్ర రాయాలన్నా ఆనాడు రాజశేఖర రెడ్డి గారు అయితే నేడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేసి మనస్ఫూర్తిగా తెలియదు. ఇందులో భాగంగా మన అన్న అవినాష్ అన్న గురించి నేను నిన్న రాత్రి ఏదో ఆలోచిస్తుంటే ఒకటి గుర్తొచ్చింది. మనకందరికీ తెలుసు AI సాఫ్ట్వేర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని కొత్తగా ఒక సాఫ్ట్వేర్ వచ్చింది. అంటే ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏంటంటే మనము ఒక ఫోటోను ఏ రకంగా మోడిఫికేషన్ చేసుకోవచ్చు. మనం ఎక్కడ అమెరికాలో ఉన్నట్టు లేకపోతే ఎక్కడైనా ఉండొచ్చు. ఎందుకు ఆ AI ఇంటెలిజెన్స్తో అవినాశనని పోలుస్తున్నానంటే పెద్దవాళ్ళతో పెద్ద రకంగా, చిన్న పిల్లలతో కూడా చిన్న పిల్లల మాదిరి ఏ కష్టం వచ్చినా నేను ఉన్నానని చెప్పి గడప తిరిగిన అవినాశన గారికి కనీసం మనము 5 లక్షల పైసలకు మెజారిటీతో 2024లో మన యాదవులందరూ ఖచ్చితంగా గెలిపిస్తామని ఈ సభాముఖంగా అన్నకు వాగ్దానం చేయబడుతుంది. ఎన్నో పార్టీలు ఉన్నాయి. కాంగ్రెస్ అంటున్నారు, బీజేపీ అంటున్నారు, టీడీపీ అంటున్నారు, ఆయన ఎంపీ అభ్యర్థి అంటున్నారు, ఈయన ఎంపీ అభ్యర్థి అంటున్నారు. ఏ ఎంపీ అభ్యర్థి అన్నా మీ ఇళ్ళ దగ్గరికి వచ్చినాడా అన్నా, మీ ఊరికి వచ్చినాడా అన్నా? కానీ మన అవినాశం మటుకు వచ్చినాడు. కాబట్టి మనం ఓటు వేయాల్సింది వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ గుర్తుకే అని మనస్ఫూర్తిగా మరొకసారి తెలియజేస్తూ, మీరు ఒకరు 100, 1000 లక్షల మంది రాష్ట్రమంతా మన యాదవ్ కుటుంబాలంతా ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ఫ్యాన్కి ఓటు వేస్తూ, చివరిగా చాలా మాట్లాడుతున్నాయి. మా సుధీరన్న గురించి ఒక చిన్న మాట చెప్పాలి. నవ్వుల మాంత్రికులు, ఆ నవ్వులలోనే అన్నీ అయిపోతాయి. నేను ఒకసారి అన్నతో కొట్లాడాలని స్థాపించడానికి వచ్చి రాగానే అన్నం చూస్తానే అబ్బా సార్ అన్నం మీద చేసేది ఆదరా స్వామి అని కొన్ని రోజులు ఉన్నాయి. అటువంటి ఎమ్మెల్యే కావాలా? చెప్పులు పెట్టి అయ్యా భాగ్యం దొరా అనే ఎమ్మెల్యే కావాలని అనేసి మిమ్మల్ని అందరినీ ఒకసారి అడుగుతున్నా. మనకు ఒక స్నేహితుడుగా, ఒక తమ్ముని మాదిరిగా, ఒక అన్న మాదిరిగా, ఒక పెద్ద ఇంటి పెద్ద దిక్కులో ఉన్న మన సుధీరన్న కావాలన్నా కావాలని మనస్ఫూర్తిగా 50,000 పైసలకు మెజార్టీతో కమ్మల మనం దక్కరిల్లేగా 2024లో పులువెన్న తర్వాత కమ్మల పడిన 2 భారీ మెజార్టీ రావాలనేసి నా యాదవ అన్నకు తమ్మునికి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ, ఇంకా మాట్లాడాల్సిన చాలా ఉన్నాయి, టైం తక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు మన జెడ్పీ వైస్ చైర్మన్ మన బాలయ్య గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. బాలయ్య గారికి ఒక విషయం చెప్పాలి. నేనే అతి సామాన్య కార్యకర్త ఎమ్మెల్సీ తీసుకున్నాను అనుకుంటే మా అవినాశన నాతో పాటు మన బాలయ్యను కూడా జెడ్పీ వైస్ చైర్మన్ తీసుకున్నా. ఎవరైనా అవినాశనకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మాకు ఎమ్మెల్సీ అన్నా, జెడ్పీ వైస్ చైర్మన్ అన్నా, మున్సిపల్ చైర్మన్ అన్నా మాకు పెద్దగా ఎట్లుంటాయో కూడా తెలియదు. కేవలం మన జగనన్న వచ్చిన తర్వాతనే, మన వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాతనే మన యాదవ్ అందరం చొక్కా ఎత్తుకొని అరే నేను యాదవ్ ఉండరా, జగనన్న సైనికుండరా అని చెప్పిన రోజు జగనన్నకు అవినాశనకు ధన్యవాదాలు తెలియజేస్తూ మా బాలయ్య మాట్లాడుకుంటున్నాం. జమ్మలమడుగు కాన్స్టిట్యూన్సీ యాదవ్ మహాసభకు వచ్చేసిన పెద్దలు గౌరవనీయులు కడప పార్లమెంట్ సభ్యులు ఎంపీ అవినాష్ రెడ్డి గారికి, కడప బీసీల ముట్టుబిడ్డ కడప జిల్లా అధ్యక్షులు మేయరు సురేష్ బాబు గారికి, ఇక్కడ శాసనసభ్యులు మంచిగా మారుగోరు
మేము ఎప్పుడు చూస్తున్నాం. మూల సింగారెడ్డి గారికి, అలాగే వేదిక మీద ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి గారికి, జెడ్పీటీసీ గారికి, మున్సిపల్ చైర్మన్ అందరికీ, ఇక్కడికి వచ్చిన యాదవ్ బంధుమిత్రులు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. ముఖ్యంగా క్రితం ముందు రాజశేఖర హయాంలో బీసీలు పెద్దపీట వేశారు. అలాగే అప్పుడు మునుపెన్న విధంగా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి మన యాదవులకు, అందులో బీసీలో ఎక్కువగా యాదవులకు రాష్ట్రంలో మునుపెన్న విధంగా మంచి పదవులు ఇచ్చి మనందరినీ ముందుకు తీసుకుపోతున్నారు. కాబట్టి మనందరము మంచి గట్టి నమ్మకంగా ఎమ్మెల్యే సునీరెడ్డి గారిని, కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారి భారీ మెజారిటీతో గెలిపిస్తామని, మన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని ఈ సభలో తెలియజేసుకుని సెలవు. కాన్ఫరెన్స్ కు కట్అవుట్ వేస్తే ఎవరు మాది ఉంటుందనో మాది ఉంటారు. అదే కమిట్మెంట్ కలర్ వేస్తే మన అవినాష్ రెడ్డి మాది ఉంటారు. ఒక్కసారి గట్టిగా అవినాష్ అన్న. ఇప్పుడు మన జమ్మలమడుగు మున్సిపల్ చైర్మన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. జమ్మలమడుగు యాదవ ఆత్మీయ సమావేశానికి విచ్చేసిన అవినాష్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారికి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి గారికి, మేయర్ సురేష్ బాబు గారికి, రమేష్ యాదవ్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, ఇక్కడికి విచ్చేసిన యాదవ సోదరులందరికీ నమస్కారం. పాత్రికేయులకు, ఇక్కడికి వచ్చిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ప్రజల కష్టాలను విని మేనిఫెస్టోలో పెట్టి, పార్టీ మేనిఫెస్టోలో కులము, మతము, ప్రాంతము, పార్టీ అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరికి, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడం జరిగినది. గత ప్రభుత్వాలలో యాదవులు అని అంటే ఓటు బ్యాంక్ అనే భావించారు. కానీ ఇవాళ రాష్ట్రంలో మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి యాదవులను, బీసీలను తల ఎత్తుకొని తిరిగేలాగా చేసినాడంటే మనం యాదవులు గుర్తించవలసినదిగా కోరుతున్నాను. మరి ముఖ్యంగా కోరుకున్నది ఏమంటే యాదవులు మాట తప్పరు. అందుకు మీరందరూ కలిసి ఈసారి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మనమందరం ఖచ్చితంగా కష్టపడి జమ్మలమడుగులో ప్రతి ఒక్క ఇంటికి తిరిగి సుధీరన్నతో పాటు ఎంపీ అవినాష్ రెడ్డి గారికి భారీ మెజార్టీ గెలిపించాలని మరొకసారి మీకు తెలియజేశాక, ప్రజలు చెప్పిన కష్టాలన్నీ విని గాలి వదిలేసేది తెలుగుదేశం పార్టీ అయితే, అదే ప్రజలు చెప్పిన కష్టాలన్నీ విని ఒక మేనిఫెస్టో మాదిరి తయారు చేసి నేనున్నాను నీ తమ్ముడిగా, మీ అన్నగా అని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు మన జమ్మలమడుగు జెడ్పీటీసీ మహాలక్ష్మి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మైలవరం వేదికను అలంకరించిన ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారికి, రమేష్ యాదవ్ గారికి, రామసుబ్బారెడ్డి సార్ గారికి, ఇంకా సురేష్ బాబు గారికి, అందరికీ, శివమాండికి, లీలావతి గారికి, ఈ ఆత్మీయ సభకు ఇచ్చేసిన యాదవులకు ప్రతి ఒక్కరికి, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనమందరం ఇలా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇలా ఏడాదికి ఒకసారి మనమందరం సమావేశం ఏర్పాటు చేసుకుంటుంటే బాగుంటుంది అనుకుంటున్నాం. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ బీసీల పట్ల చూపుతున్న ప్రేమకు ప్రతిగా మా ఓట్లన్నీ ఫ్యాన్ గుర్తుకేస్తారు. ఖచ్చితంగా మా యాదవులంతా జగన్ సార్ తీర్చుకుంటామని కోరుకుంటున్నాం. సో ఈ సమావేశం చేసిన నా ఆత్మీయ బంధువులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఎన్నో ఏళ్ల నుంచి మీరు రాజకీయాలు చూస్తుంటారు. గత ప్రభుత్వంలో ఎవరు మన యాదవులకు ఇంత పెద్దపీట వేయలేదు. సో మన జగన్ వచ్చాక అందరికీ మండల స్థాయి నుంచి, రాష్ట్ర స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి అందరికీ మంచి పదవులు ఇచ్చాడు. బీసీలకు ఎంతో పెద్దపీట వేశాడు. సో ఎస్సీబీసీ, ఎస్టీ, మైనార్టీలకు ఇంత ప్రాధాన్యత ఇచ్చిన ఏ ఒక్క ముఖ్యమంత్రిని మనం కూడా చూసి ఉంటాం. జగన్ సార్ నామినేటెడ్ పోస్టే కాదు,
ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు, ఇంకా మంత్రి పదవుల్లో కూడా మనకు అవకాశం కల్పించారు. సో జగన్ సార్ బీసీలపై ఎంత ప్రేమ చూపుతున్నాడో మనం అంతా ఒకసారి ఆలోచించుకోవాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని ప్రతి పల్లెకు వెళ్ళి మన తోటి బీసీ సోదరులందరికీ తెలియజేయాల్సి ఉంటుంది. జగనన్న బీసీలకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడో మనం గట్టిగా ప్రచారం చేయాలి. సో ఇలాంటి ముఖ్యమంత్రిని మనం పోగొట్టుకోకూడదు. ఇలాంటి ముఖ్యమంత్రి మళ్ళీ మనకు కావాలి అని కోరుకుంటూ, మళ్ళీ మంచి మెజారిటీతో, మీకు అందరికీ తెలుసు, ఎమ్మెల్యే సహకారంతో, ఎంపీ సహకారంతో మా కుటుంబానికి 3 పదవులు ఇచ్చారు జగనన్న. సో మా కుటుంబం అంతా జగనన్నకు జీవితాంతం రుణపడి ఉంటాం. సో మనమందరం యాదవులందరం కలిసి ఆ జగనన్నకు అండగా తోడుగా నిలబడి 175 స్థానాలు అన్ని సీట్లు మనకే రావాలని కోరుకుంటూ మంచి మెజారిటీతో గెలిపించుకోవాలి. ఎమ్మెల్యే గారిని, ఎంపీ సార్ గారిని మంచి మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటూ జై జగన్. థ్యాంక్ యూ సో మచ్. మనందరి ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి అయితే, ఆ వెంకటేశ్వర స్వామికి తొలి దర్శనం చేసేది మళ్ళీ మన యాదవ కుటుంబంలో నుంచి అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఇది ఒక రాజ్యసభ సీట్ కావచ్చు, ఒక ఎమ్మెల్సీ సీట్ కావచ్చు, ఏ నామినేటెడ్ సీట్లైనా వేరే ప్రభుత్వాలు నాకు తెలిసి ఒక రాజ్యసభకు కానీ ఒక ఎమ్మెల్సీలు కానీ 50 నుంచి 100 కోట్లు కూడా ఎక్కువ అడుగుతారు. కానీ మన జగనన్న ఒక్కడే ప్రతి ఒక్క కులానికి ఖచ్చితంగా శాసన మండలిలో రాజ్యసభలో ఉండాలని చెప్పి తొలి ప్రశ్నంగా యాదవ సామాజిక వర్గం నుంచి ఈ రమేష్ యాదవ్ ను శాసన మండలి పంపించిన మన జగనన్నకు, మన అవినాశకు ఒక్కసారి గట్టిగా జై హో జగనన్న. ఇప్పుడు మన కన్యాన్నను మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. వేదిక మీద ఉన్న పెద్దలు మన ఎంపీ అవినాశ్ గారికి, అలాగే మన జమ్మలమడు యంగ్ అండ్ డైనమిక్ మూలే సుధిరెడ్డి గారికి, అలాగే మన కడప మేయర్ గారికి, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలకు అందరికీ నమస్కారములు. ఈరోజు ఇక్కడ సమావేశంలో యాదవ సోదరులు వచ్చిన ప్రతి ఒక్కరికి, అలాగే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ నా నమస్కారములు. ఈరోజు మనం మళ్ళా 2024లో మనం మళ్ళీ జగనన్న సీఎం చేసుకొని, ఎంపీ అవినాష్ రెడ్డి సార్ని ఎంపీగా చేసుకొని, అలాగే సుధిరెడ్డి సార్ని కానీ అత్యధిక మెజార్టీతో 50,000 మెజార్టీతో మనం గెలిపించి యాదవ సోదరులందరూ కలిసికట్టుగా పనిచేసి మనం ఎమ్మెల్యేగా చేసుకోవాలి. అలాగే 2019లో మనకు జగనన్న పెట్టిన సంక్షేమ పథకాలలో నవరత్నాల్లో భాగంగా ప్రతి ఒక్క ఇచ్చిన మాట 11 ప్రజలకు నెరవేరుస్తూ, నిరంతరం చెప్పినవే కాకుండా చెప్పనివి కూడా ప్రజల ముందుకు తీసుకొని వస్తే ప్రతి ఒక్కరికి ఒక అన్నలా, తమ్ముళ్ళ, కొడుకుల ప్రతి ఒక్కరికి సేవ చేస్తూ మనం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకొని, అలాగే ఎంపీ అవినాశ్ ఎంపీగా చేసుకొని నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ, నిరంతరం ప్రజల్లో ఉంటూ, ఎప్పుడు ప్రజలకు సహకరిస్తున్న మన ఎమ్మెల్యే మూల సుధిరెడ్డి గారిని ఎమ్మెల్యేగా చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ నమస్కారములు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మన నాయకులను మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. ఈ వేదికలను అలంకరించిన సోదరులందరికీ కూడా, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. మన ఆహ్వానాన్ని మన్నించి చేసిన ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి గారికి, మన ఆహ్వానాన్ని మన్నించి బీసీ నేత సురేష్ అన్న గారికి, మరియు ప్రతిపక్ష నాయకులకు ఎవరి పేరు చెప్తే గుండెల్లో వణుకు పుడుతుందో మన శాసనసభ్యుడు సుధిరెడ్డి గారికి, మన యాదవ్ ధీరుడు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారికి, ప్రజల పాలిట, పేదల పాలిట, బీదల పాలిట దేవుడు లాంటి అవినాశ్ అన్న గారికి, అవినాశ్ అన్న గారి గురించి ఒక చిన్న మాట చెప్తా. మనం ఎప్పుడన్నా సెకండ్ షో సినిమాకి పోయి వస్తే పొద్దున 9 గంటల వరకు పడుకుంటాం. అన్న 1 గంట వరకు ప్రతిరోజు తిరిగి కూడా పొద్దున 3 గంటలకు రెడీ, 4 గంటల నుంచి ప్రజల కోసం, ప్రజల సమస్యలు చెప్పేవాడు ఆయన ఉంటాడు. ప్రతిరోజు అటువంటి వ్యక్తి మనం దేవుడు తప్ప కాబట్టి మన దేవుడు వారికి అందరికి కూడా ఈ సభకు విచ్చేసిన యాదవ
సోదర సోదరిమణులకు అందరికీ కూడా పేరు పేరున శిరస్సు ఉంచి నమస్కారం తెలియజేస్తున్నాను. ఎక్కువ సమయం తీసుకుని 2 నిమిషాల్లో చిన్న జరిగిన సంఘటన చెప్తా. వైఎస్ఆర్ ఫ్యామిలీ యాదవులకు ఎటువంటి గుర్తింపు ఇస్తుంది, ఎంత విలువ ఇస్తుంది అని దానికి ఒక చిన్న సంఘటన, నాకు ప్రత్యక్షంగా జరిగిన సంఘటన ఒకటి చెప్తాను. జగనన్న దగ్గర గతంలో నారాయణ యాదవ్ అని చెప్పేసి ఒక ఆయన ఉండే. జగన్ సార్కి ఏమి కావాలన్నా, వంట చేయాలన్నా, ఏం కావాలన్నా ప్రత్యక్షంగా ఆయన ఏదో ఆయన మనసులో ఉన్నది కనుక్కొని ప్రతి 24 గంటలు కాపెట్టుకొని ఉండేవాడు. అయితే దురదృష్టవశాత్తు వారు పాదయాత్ర ముగించే విశాఖపట్నం ప్రాంతానికి పోయిన తర్వాత వారు సిక్ అయిపోయినారు. సిక్ అయిపోయిన తర్వాత మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపుగా నవంబర్ డిసెంబర్ ఆ ప్రాంతంలో ఒకరోజు తెల్లవారుజామున 4 గంటలకు నాకు ఫోన్ రింగ్ అయింది. మన హనుమంత్ అన్న, ఎవరంటే మన హనుమంత్ రెడ్డి, గమ్ములో అందరికీ తెలిసి ఉంటారు. హనుమంత్ రెడ్డి ఫోన్ చేసి, ఏం బాయ్ యాదవ్ ఎక్కడున్నావు అన్నాడు. అన్న ఈ టైంలో ఎక్కడ ఉంటా, ఇంట్లో పడుకున్నాను, కళ్ళు మూసుకొని సమాధానం చెప్పినాను. ఏం లేదు, మనకు నారాయణ దూరం అయినాడు, నువ్వు ఇమీడియట్ గా రా అన్నాడు. అంటే 4:15, 4:20 దాదాపుగా 4:30కు నేను వెళ్తే మేము పోయేసరికి అక్కడ వైఎస్ విజయమ్మ కూర్చొనింది, సుబ్బారెడ్డి అక్కడ కూర్చొని చలిలో బయట కూర్చొనింది ఆమె. అంటే అంత గౌరవం ఇస్తారు. ఒక వంటవాడు మనకు అవసరం ఏముందని చెప్పేసి వదిలేయచ్చు. ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఆ రోజు జగనన్నకు ఢిల్లీలో పిఎం గారి అపాయింట్మెంట్ ఉంది. అందరుంటే అయ్యా మరి అంత్యక్రియలకు జగన్ గారు వస్తున్నారంటే, ఏంది ఆ పిఎం గారి అపాయింట్మెంట్ తీసేసి వస్తారా, ఆఫ్టర్ గొల్లని సాగుకు వస్తారా అని చెప్పేసి అంటే, నిజంగా ఆయన ఖచ్చితంగా పిఎం గారి ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకొని మారుమూల పల్లెటూరికి భారతమ్మతో పాటు వచ్చి ఆయన అంత్యక్రియలో పాల్గొన్న గొప్ప మన వ్యాధులకు ఇచ్చిన, అంతకంటే మనకేం కావాలా? ఇంకోటి, మన కేవలం వంటలోనే కాదు, చట్టాలు చేసిన కూడా మన పక్కన ఉండాలని చెప్పేసి ఇంతవరకు మన చరిత్రలో ఊహించడానికి కూడా, ఇంకా 50 ఏళ్ళలో కూడా మనం ఊహిస్తామా లేదని సందర్భంలో ఉన్నదాన్ని మన రమేష్ నువ్వు పక్కన కూర్చో, చట్టాలు చేయాలా, మనం చట్టాలు చేయడానికి నువ్వు పక్కన కూర్చో అని చెప్పేసి పక్కన కూర్చోబెట్టుకునే వ్యక్తి. ఆ మనిషి మనం ఖచ్చితంగా విశ్వాసంగా ఉండాలి కదా, ఖచ్చితంగా ఉండాలి. ఈ సందర్భంగా అయిపోయిందనా సార్, ఎంపీ సార్, మా చిన్న ప్రజెంటేషన్ అన్న ఏం లేదు. అన్నగారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జమ్మోడికి వచ్చినప్పుడు నేను చిన్న రిక్వెస్ట్ చేశాను, పక్క రాష్ట్రమైన తెలంగాణలో యాదవులకు 20 గొర్రెలు 1 పుట్టేలు ఇస్తా ఉన్నాడు, ఆ స్కీమ్ ను మన దాంట్లో పెట్టండి అని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. తర్వాత దాన్ని ఫాలోఅప్ చేయలేదు, ఇప్పుడు చేయలేదు. కనీసం ఈసారి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టమని చెప్పేసి మా అందరి యాదవులందరికీ చెప్పినా, యాదవులందరికీ మనసులో మాత్రం చెప్తున్నాను ప్లీజ్ సార్. అంతేకాకుండా సార్, మేము కడప జిల్లాలో పార్లమెంటు పరిధిలో దాదాపు 2,70,000 మంది ఉన్నాం సార్. జమ్మలమడుగులో 30,000 మంది, పొద్దుటూరులో 35,000 మంది, మైదుకూరులో 48,000 మంది, కామారెడ్డిలో 48,000 మంది ఉన్నాము. కాబట్టి కనీసం వచ్చే 2029 ఎన్నికల్లో ఎక్కడో చోట జిల్లాలో ఒకటి మాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని చెప్పేసి మీ ద్వారా సార్ కూడా తెలియజేస్తున్నాము. ఈ అవకాశం మీకు ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. నేను మాట్లాడిన దాంట్లో ఎవరికన్నా బాధ అనిపిస్తే అందరికీ కూడా క్షమాపణ చెప్తున్నాను. సారీ. జై హింద్, జై జగన్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇప్పుడు మన బంగారు నారాయణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జమ్మలమడుగు యాదవ ఆత్మీయ సభకు విచ్చేసిన యాదవ సోదరులకు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు అందరికీ, అలాగే స్టేజీ పైన ఉన్న మన అందరి ప్రియతమ నాయకుడు, మన పార్లమెంటు సభ్యులు అవినాశన్న గారికి, అలాగే కడప నగర ప్రథమ పౌరుడు బీసీ ఆశాజ్యోతి సురేష్ గారికి, అలాగే ఎమ్మెల్సీ గారికి, అలాగే డైనమిక్ హీరో జమ్మలమడుగు నియోజకవర్గ శాసనసభ్యులు సుందరెడ్డి గారికి పేరు పేరున అందరికీ శిరస్సు వంచి మీ పాదాలకు నమస్కారం చేస్తున్నాను. చూడగా యాదవ సోదరులారా,
జై జగన్ అంటే చంద్రబాబు గుండెలు ఆగిపోవాలి. ఆ దెబ్బకు దత్తపుత్రుడు సినిమాలు పోవాలి, సొంత పుత్రుడు ఇంట్లో కూర్చోవాలి. జై జగన్, జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. కౌరవులకు పాండవులకు యుద్ధం సిద్ధమా? మేము సిద్ధం, మేము సిద్ధమా? గట్టిగా రాదా? సిద్ధం. అలాగే నాగేంద్ర చెప్పాడు అన్వేషణ గురించి. మనము సినిమా శబ్దంతో వచ్చే 1 గంటకనే కరెక్టే. 1 గంటలు లేచి మనం రాత్రి మళ్ళీ ఉదయం 10 గంటలు లేలేము. అవినాష్ అన్న మటుకు మతంలో చిరునవ్వు తప్పదది. ఆ చిరునవ్వు అనేది రాష్ట్రంలో ఇద్దరికి అది జగనన్న అవినాష్ అన్న. ఆ చిరునవ్వు ఉదయం 3 గంటలకే లేచి ప్రజాసేవలో ఉదయం 3 నుంచి రాత్రి 15 వరకు ఇక్కడే ఎప్పుడు కొన్ని ప్రజా సమస్యలు వింటుంటాడు. అది వాళ్ళ కుటుంబానికి ఆ చిరునవ్వు అనేది అన్న. ఆ చిరునవ్వు ఒకరు నల్లనా ఆ చిరునవ్వు చూడాలంట ప్రజలందరూ. ఆ చిరునవ్వు జగనన్నకు అవినాశన్నకే. అది ఎలా చూడాలంటే ఆర్ఎంపీ గెస్ట్ హౌస్ లో ఉదయం 10కి వచ్చాడు, 3 గంటలు అయింది. నేను చూస్తాను, ఆయన మొహం దిక్కు చూస్తూనే ఉన్నా. ఏమన్నా ఒకరవన్నా వీళ్ళందరూ అప్లికేషన్లు ప్రెజెంటేషన్ ఇస్తున్నారు కదా, ఒక తులైన మగవారు ఒక కౌలికలు మాట్లాడమని మాట్లాడలేదు. అది ఒకటి. పులివెందుల్లో ఇంటికి పోయాము, రాత్రి 3 గంటలకు పోయాను. 3 గంటల నుంచి 10 గంటల వరకు అక్కడనే ఇంటికనే ఉన్నాను. కానీ చిరునవ్వు తగ్గలేదు. అలాగే తల్లి కర్నూలు హాస్పిటల్లో ఉంది. ఎవరికైనా తల్లి బాధలో హాస్పిటల్లో ఉంటే కనీసం కరోనా గౌలికలో తగ్గుతాయేమో చిన్నవి అనుకునే తగ్గలేదు. అక్కడికి పోయాము. అక్కడికి కూడా మన వాళ్ళందరూ ఊరకలేదు, క్యూలో నిలబడి లెక్కలు ఇస్తున్నారు. అన్నా ఫోన్ చేయండి, అది చేయండి అంటున్నారు. కానీ శత్రువు ఉన్నాడు, చిరునవ్వు తగ్గలేదు. ఆ చిరునవ్వుకు నిజంగా మా యాదవులు అందరి తరపున మీకు జోహార్. అలాగే కడపలో బీసీల ఆశాజ్యోతి కడప నగర పదంపౌడు, అలాగే 2 జిల్లా, ఒక జిల్లాకే జిల్లా అధ్యక్షుడు. ఇప్పుడు బాధ్యత పెరిగింది. 2 జిల్లాల కోఆర్డినేటర్, రీజనల్ కోఆర్డినేటర్ గా సురేష్ అన్నను బాధ్యత వహించారు. ఇంకా బాధ్యత పెరిగింది. అలా అంటే ఆయనకు సేవలో నిమగ్నమై రాజశేఖర కాలం నుంచి ఇప్పటి వరకు 20 ఏళ్ళు చరిత్ర కలిగిన జిల్లా అధ్యక్షుడు. 20 ఏళ్ళ చరిత్ర ఒక బీసీ నాయకుడు, ఒక బీసీ ఉన్నాడంటే అది జగనన్నకు మనస్ఫూర్తిగా జవాబులు చేసుకుంటున్నాను. అలాగే ఒక విషయం చెప్తున్నా, బీసీ భవన్ కడపలో నడిపొడ్డులో సెంటు ₹1,00,000 స్థలము కడప నిమ్స్ లో బీసీ భవన్ ఇవ్వడం జరిగింది. 20 లక్షలు, 20 సెంట్లు, 20 కోట్లు. అలాగే దానికి మన అందరి ప్రీతి నాయకుడు అవినాష్ అన్న 6 కోట్లు ఇవ్వడం జరిగింది. 6 కోట్లు. అది బీసీల సభ. అలాగే పులివెందులలో కృష్ణాలయము ఆయన కోటలోనే 3 కోట్లు ఇవ్వడం జరిగింది. అలాగే నిన్న మైదుకూరు నియోజకవర్గంలో రాణిబావి, అందరికి తల్లి గంగమ్మ తల్లి, శ్రీ 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 రాణిబావి గంగమ్మ గుడికి 2 కోట్లు కేటాయించడం జరిగింది. అంటే దేవుళ్ళ పైన యాదవుల పైన ఎంత విధేయత ఉందో మనము ఈ 3 నిమిషం మనం అవినాశంగా చెప్పవచ్చు. అలాగే 76 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ, 14 ఏళ్ల చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీ, మళ్ళీ ఉద్యమంతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పుట్టింది. ఉద్యమంతోనే పుట్టింది. అది ప్రాంతీయ పార్టీ, కొత్త పార్టీ. 151 సీట్లు. అదే కాంగ్రెస్ పార్టీని, టీడీపీని బంగాళాఖాతంలో కలిపిన పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 151
151 సీట్లు. ఈసారి కూడా మన కడప జిల్లాలో పార్లమెంటు పోటీ చేస్తున్న అవినాష్ అన్న గారికి, అలాగే జమ్మలమడుగు నియోజకవర్గంలో మళ్ళా పోటీ చేసిన సుధీర్ గారికి మామూలుగా బట్టలు ఇంతవరకు నిన్నటి వరకు 129 తుడు దొక్కాడు. నిన్నటి వరకు ఈ రోజు కూడా అన్నమయ్య జిల్లాలో అన్నమాచార్య యూనివర్సిటీ కూడా జరిగింది. 129 తూర్లు బట్టలు నొక్కుతూనే ఉన్నాడు. మనం కూడా జగన్ అకౌంట్ లో అవినాష్ అన్నకు ఫ్యాన్ గిరగిరా తిరుగుతూ ఉండాలి. బటన్ నొక్కుతే అంటూ 5 లక్షల మెజార్టీతో అన్నను గెలిపించాలి. అలాగే జన నియోజకవర్గంలో సుధీరను కూడా ఆర్థిక 3వసారి కూడా ఆయన కూడా బంపర్ మెజార్టీతో గెలిపించాలని మీ సభాముఖంగా మీడియా ముఖంగా కాదల సోదరులందరినీ దయచేసి కోరుకుంటున్నాను. జై జగన్. మీరు చాలా విషయాలు చాలా అందరూ మాట్లాడే మీరే చెప్పేసింది. వాళ్ళు మాట్లాడిన తర్వాత నాకు అక్కడ గుర్తు వచ్చింది. 124 సార్లు జగనన్న బటన్ నొక్కితే మనం ఖచ్చితంగా మే నెలలో 2 సార్లు బటన్ నొక్కవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకు అంటే మనం ఆ బటన్ నొక్కితేనే పేద ప్రజలు కావచ్చు, బీసీ ఎస్సీ ఎస్టీలకు కావచ్చు, ముఖ్యంగా మన యాదవ కులంలో ఇంతమంది లీడర్లుగా కావడానికి అవకాశం కల్పించడానికి జగనన్నకు 2 సార్లు ఖచ్చితంగా మనము బటన్ నొక్కాలనేసి సభాముఖంగా తెలియజేస్తూ ఇప్పుడు మన జమ్మలమడుగు ఎమ్మెల్సీ గారు రామసుబ్బారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. చాలా ఆలస్యమైంది. ఈరోజు జమ్మలమడుగు నియోజకవర్గానికి సంబంధించి యాదవ సోదరుల ఆత్మీయ సమావేశానికి సభాధ్యక్షులు మిత్రులు ఎమ్మెల్సీ హలో ఈరోజు సభాధ్యక్షులు ఎమ్మెల్సీ గారికి, అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు పార్లమెంట్ సభ్యులు అవినాష్ రెడ్డి గారికి, గౌరవ జిల్లా పార్టీ అధ్యక్షులు రీజనల్ కోఆర్డినేటర్ సురేష్ బాబు గారికి, గౌరవనీయులు గౌరవ శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి నాయకులకు, మరీ ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, అభిమానులు, మరీ ముఖ్యంగా యాదవ సోదరులు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు మీరందరూ కూడా రాష్ట్రంలో మీరు ఒక్కసారి మహానేత రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పార్టీ పెట్టాలని ఆలోచన వచ్చింది. ఆ రోజు మీ అందరూ కూడా చూస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కేంద్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. కానీ తండ్రి ఆశయాల కోసం, ఓదార్పు యాత్ర కోసం, ఇచ్చిన మాట కోసం అలాంటి కేంద్రంలో రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కుట్రలు కుతంత్రాలు పని రాజకీయంగా ఇబ్బంది పెట్టాలా వైఎస్ కుటుంబాన్ని ఆలోచన చేస్తే ధైర్యంగా ఒంటరిగా బయటకు వచ్చి ఆ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ స్థాపించి ఆ రోజు ఓదార్పు యాత్ర చేయడం, అదేవిధంగా 3645 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల యొక్క కష్టాలు నష్టాలు అన్ని తెలుసుకొని ప్రజలకు సేవ చేయాలనే ఒక దృఢ సంకల్పంతో మీరు ఒక్కసారి ఆలోచన చేస్తే నవరత్నాల మేనిఫెస్టో విడుదల చేసి అధికారంలోకి వచ్చి పేదలకు అండగా ఉంటామని చెప్పి ఈ రోజు మన జగనన్న పరిపాలన ఒక్కసారి ఆలోచన చేస్తే ఆ రోజు నవరత్నాలు అమలు చేస్తూనే పేదవారి కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఈరోజు రాజ్యాధికారంలో అంబేద్కర్ సామాజిక న్యాయం కోసం దేశ చరిత్రలో ఏ నాయకుడు చేయని విధంగా
నామినేటెడ్ పదవులు అయితేనేమి, రాజ్యసభ పదవులు కల్పించడంలో కానీ, ఎమ్మెల్సీలో కానీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ అన్ని విధాల రిజర్వేషన్ కంటే ఎక్కువ అవకాశాలు కల్పించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మీరందరూ కూడా ఒక్కసారి చూస్తే కొత్త మీడియా కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ పని కట్టుకొని ప్రతిరోజు ఈరోజు జగన్మోహన్ రెడ్డి నాయకత్వం పట్ల జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండమైన పరిపాలన చేస్తున్నా కదా దురదలే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చేయలేని 40 సంవత్సరాల్లో చేయలేని పనులన్నీ కూడా కేవలం 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనాకి వెళ్ళిపోయినా కూడా కష్టకాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు తక్కువ కాలంలో బ్రహ్మాండమైనటువంటి సుపరిపాలన చేసి పేదవారికి అండగా ఉంటూ బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేస్తారు. తప్పకుండా రాబోయే కార్యక్రమం మీరు అందరూ కూడా చూస్తున్నారు. ఎక్కడ కూర్చున్నా మాట్లాడినా ఇదేదో తెలుగుదేశం వస్తుందని పచ్చ మీడియా, ఆంధ్రజ్యోతి పేపర్ చూసినా, ఈనాడు చూసినా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా పని కట్టుకొని మేము అధికారంలోకి వస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. అధికారంలోకి వచ్చే ధైర్యం లేదు, రాలేమని తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు కానీ పచ్చ మీడియాకి అందరికీ తెలుసు. వచ్చే ధైర్యం అంటే ఒంటరిగా తెలుగుదేశం పార్టీ పోటీ చేసేది. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా యువ నాయకుడు లోకేష్ కానీ పని కట్టుకొని ఈరోజు మీరు చూస్తే పవన్ కళ్యాణ్ ముందర పెట్టుకొని తిరుగుతా ఉన్నారు. వాళ్ళ మీద ప్రజలకు నమ్మకం లేదు. అయినా కూడా పవన్ కళ్యాణ్ అడ్డం పెట్టుకొని తిరుగుతూ ఉండగా నమ్మకం రాలే. మళ్ళీ బీజేపీ పార్టీని ఎంతపడుతున్నారు. అయ్యా కేంద్రంలో అధికారంలో ఉంటే ఆ పార్టీతో మళ్ళీ అధికారంలోకి వస్తుంది, వాళ్ళైనా మమ్మల్ని లేపి బయటపడేస్తారేమో, ప్రజలు నమ్మకం లేదని చెప్పి బీజేపీ పార్టీ చుట్టూ తిరుగుతా ఉన్నారు. అంటే ఇన్ని పలికలు కొడతా ఉన్నారంటే మేము అధికారంలోకి వస్తామని నమ్మకం వాళ్ళకే లేదు. కానీ తెలుగుదేశం పార్టీ పచ్చ మీడియా పని కనుకొని రేపు అధికారంలోకి వస్తామని చెప్పి గ్రామాల్లో కొన్ని నాయకులను కార్యకర్తలను అయ్యా మీరు రాండి రేపు మా పార్టీ అధికారంలోకి వస్తాదని వాళ్ళు తల కింద తప్పచ్చైనా తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ బీజేపీ కలిసి వచ్చినా కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మానవమైన తీర్పుతో ప్రజలు ప్రజలు కడుతున్నారు. అదేవిధంగా ఇక్కడ నుంచి మీరందరూ కూడా ప్రతి నిత్యం ప్రజల్లో ఉంటున్నటువంటి నాయకుడు సుధీర్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించాలా, పార్లమెంట్ అభ్యర్థిగా అవినాష్ రెడ్డిని గెలిపించాలా. రెండవది ఈరోజు దేవుడి కుటుంబం గురించి చెప్తే ఒకసారి మీరందరూ కూడా ఆగినారండి. ఎప్పుడో ఒకసారి కనపడతారు, ఎప్పుడో ఒకసారి మీడియా ముందుకు వస్తారు. ఈరోజు మీరు చూస్తే ఆదినారాయణ రెడ్డి వాళ్ళు కానీ దేవుడి కుటుంబం గురించి ఒకసారి ఆలోచన చేస్తే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి పుణ్యం అని చెప్పి ఆ చెట్టు నీడిన అంతిపై ఎదిగేదానికి అవకాశం రాజశేఖర రెడ్డి గారు ఇస్తే ఆ రోజు చేసినటువంటి రాజశేఖర రెడ్డి కుటుంబానికి వెన్నుపోటు పొడుస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీ మీద సింహం మీద గెలిచిన దేవుడి ఆదినారాయణ రెడ్డి సిగ్గు లేకుండా తెలుగుదేశం పార్టీలో చేసి ఈరోజు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా దిక్కుమాల రాజకీయాలు చేశారు. విలువలేని రాజకీయాలు చేసి 23 మంది ఎమ్మెల్యేలు తీసుకొని వాళ్ళను వైఎస్ఆర్సీపీ పార్టీ సింబల్ మీద ఉన్న వాళ్ళను మంత్రులు చేయనటువంటి దిగజారిన రాజకీయాలు చేయడం వల్లనే పార్టీ తుడిచిపెట్టుకోండి. ఈరోజు ఆదినారాయణ రెడ్డి అప్పుడప్పుడు కనపడతా ఉంటారు, ఎవరు పట్టించుకోవడం లే. అవుట్ చేశాడు అది ఆదినారాయణ రెడ్డి. ఎప్పుడన్నా మీడియా ముందుకు వచ్చి అవినాష్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టం వచ్చినట్టు చెప్తా ఉంటారు. ఎందుకంటే వాళ్ళని తింటేనే నన్ను గుర్తిస్తారేమో, ఏం మాట్లాడినారో చూస్తామని చెప్పి ఆదినారాయణ రెడ్డి మళ్ళీ ఎప్పుడన్నా కనపడుతున్నారా ప్రజల్లో? ఒక్కసారి మీరు ఆలోచన చేస్తే దేవుడి కుటుంబం ఆ రోజు పార్టీ మారి తెలుగుదేశంలోకి పోయినారు. అంతకుముందు కూడా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వస్తానే మీరు అందరూ కూడా గుర్తుందా లేదో, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని చెప్పి అందరికంటే ముందొచ్చి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకుండా రాజీనామా చేస్తామని చెప్పినారు. చేసినారా? జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ముఖ్యమంత్రి కాలేదో, రోసయ్య ముఖ్యమంత్రి అయినారో, మన కిరణ్ కుమార్ రెడ్డి అయితేనే ఈ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టి నానా మాటలు మాట్లాడి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో పోయినాడు. అక్కడన్నా మర్యాదగా ఉన్నాడా? తెలుగుదేశం పార్టీలోకి వచ్చినాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు ఏదో ఉత్తరిస్తారని చెప్పి ఆ రోజు కాంగ్రెస్ పార్టీలోకి పోతే కాంగ్రెస్ సక్సెస్ లేకుండా అయిపోయింది. మళ్ళా తెలుగుదేశం పార్టీలోకి పోతే ఆ రోజు దేవుడి కుటుంబం వస్తే ఏదో ఉత్తరిస్తారని చెప్పి చంద్రబాబు నాయుడు ఆ యువ నాయకుడు లోకేష్ ఈరోజు చూసి వాళ్ళ మాటలన్నీ తీసుకుంటే కడప జిల్లాలోనే కాదు, కడప జిల్లాలో 10కి 10 సీట్లు వైసీపీకి వచ్చినాయి. ఆ వాళ్ళు ఆదినారాయణ రెడ్డి పోతారు. కాబట్టి ఈరోజు ఆదినారాయణ రెడ్డి గారు దేవుడి కుటుంబ సభ్యులందరూ కూడా ఆ రోజు అన్నం పెట్టే పార్టీ వైఎస్ కుటుంబం వలన అంత ఎదిగి
ఆ కుటుంబానికి వెంటపోటు పడిచి నీచమైన రాజకీయాలు చేసి ఆంధ్రారెడ్డి రాజకీయాల్లో పత్రమైనాడు. ఆ రాజకీయాలు చేసి తెలుగుదేశం పార్టీ కూడా అర్థం లేకుండా పోయింది కదా ఎన్నికల్లో. మళ్ళీ రాబోయే ఎన్నికల్లో మీరు ఒక్కడే గుర్తుపెట్టుకోండి. అప్పుడప్పుడు ఘాటుగా ఇస్తాను, నన్ను గుర్తిస్తానని చెప్పి గుర్తిస్తున్నాడు. ఆదినారాయణరెడ్డిని వాళ్ళ కుటుంబాల గురించి పట్టించుకునే పరిస్థితులు లేవు. ఈరోజు మీరందరూ కూడా బ్రహ్మాండమైన మెజార్టీతో మళ్ళీ మన పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో అధికారంలోకి తప్పకుండా వచ్చింది. అత్యధిక మెజార్టీతో యాదవ్ సోదరులు అడిగినారు. మీరందరికీ మీరే కాదు, మీ మిత్రులు గ్రామాల్లో ఉన్న వాళ్ళందరికీ చెప్పి జగన్మోహన్ రెడ్డి బ్రహ్మాండమైన పరిపాలన చేశాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు అయితే ఉద్ధరిస్తాడు. 3 సార్లు ముఖ్యమంత్రి అయితే ఏమో తెచ్చినాడు. ఏమన్నా గుర్తున్నాయి పథకాలు? ఏ రైతుకి ఏమన్నా అండగా ఉన్నాడా? ఉచిత కరెంట్ ఇవ్వడం సాధ్యం కాదు. ఎవరు ఇచ్చినారు ఉచిత కరెంట్? రాజశేఖర్ ఇచ్చినాడు. ఆరోగ్యశ్రీ ఎవరు ఇచ్చారు? ఫీజు రియంబర్స్మెంట్ ఎవరు ఇచ్చారు? ఈరోజు అమ్మఒడి ఎవరు ఇస్తా ఉన్నారు? రైతు భరోసా కేంద్రాలు ఎవరు పెట్టారు? వాలంటీర్ వ్యవస్థ ఎవరు తీసుకొచ్చారు? ఏదైనా చెప్తే మహానేత రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి పెట్టారు తప్ప 40 ఏళ్ళ ఇండస్ట్రీ మళ్ళీ మేము అధికారంలోకి వచ్చి ఉత్తరిస్తామంటే 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉంటే ఉత్తరేలేండి చేయలేని ఇప్పుడు నువ్వేమేం చేస్తామని చెప్పి అందరూ కూడా ప్రశ్నించాలా. ఇంకోటి పథకాలు బ్రహ్మాండ ఇంతకంటే ఎక్కువ ఇస్తామని చెప్తున్నాడు. ఎట్లా చేస్తామంటే సంపద సృష్టిస్తారు. ప్రజలు మభ్యపెట్టి ఓట్లు వేసుకునే దానికి వస్తూ ఉన్నారు. మీరందరూ అప్రమత్తంగా ఉండి బ్రహ్మాండమైన మెజార్టీతో దమ్మలవరం నియోజకవర్గం నుంచి సుధీర్ రెడ్డిని ఎంపీ గారికి అత్యంత తెచ్చామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జగన్. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ మమ్మల్ని ముందుకు నడిపించి ఖచ్చితంగా సుధీరను భారీ ఎత్తున మెజారిటీన గెలిపించాలనేసి మేము రిక్వెస్ట్ చేస్తూ, ఇందాక అన్న వాళ్ళు చెప్పినప్పుడు నాకు యాక్చువల్గా ఒక మనసులో మాట గుర్తుకొచ్చింది. అవినాశన ఇది అన్న కూడా ఇది మీకు అందరూ తెలిసిందే. ఇది ఎందుకు చెప్తున్నానంటే మన జగన్ అన్న కానీ, మన అవినాశ్ అన్న కానీ, లేదా మన వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ ఎవరికైనా ఏ కష్టాల్లో ఉన్నా ఎట్లా సహాయపడాలనడానికి ముఖ్య నిదర్శనం ఈ రమేష్. నేను కూడా ఎక్కడో వ్యాపారం చేసుకుంటూ ఎక్కడో ఉండి మా నాన్నను ప్రొద్దుటూరు మున్సిపల్ గా చైర్మన్ గా చేసింది ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితే ఖచ్చితంగా నేను జగనన్న బాటలోకి నడవాలని చెప్పి ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ గా నేను నిలబడాలనేసి ప్రొద్దుటూరులో మళ్ళీ నా పుట్టిన ఊరికి రావడం జరిగింది. ఎలక్షన్ లో సుమారు 1100 మెజార్టీతో గెలవడం జరిగింది. ఒక రెండు రోజుల్లోనే నాకు పదవి స్వీకారం కార్యక్రమం పెట్టుకున్నాం. కానీ కొన్ని అనుమాన కారణాల వల్ల, కొన్ని క్యాస్ట్ ఈక్వేషన్స్ వల్ల మా అక్క భీముపల్లి లక్ష్మీదేవమ్మ గారికి ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ గా ఇవ్వడం జరిగింది. అది ఇచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా కొంచెం బాధ ఉంటుంది. నేను చైర్మన్ కావాల్సిన వాడిని ఈరోజు కాలేకపోయినాను అనేసి. కానీ కేవలం 2 నెలల్లో అవినాశ్ నన్ను పిలిచి నాతో మాట్లాడిన తర్వాత నేను మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి గారిని కలవడానికి తాడపల్లి వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి గారి ఆఫీస్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తూనే, రాధా రమేష్ నీకు బొట్టు పెట్టి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని చెప్పి అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా నా తరఫున ఒక చిన్న మనిషి కూడా బాధపడదని చెప్పి ఏకైక నిర్ణయంతో ఈ రోజు అందులో కూడా ఊహించే పదవి ఈ రమేష్ యాదవ్ ఇచ్చిన గొప్ప మనసు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ అవినాశ్ రెడ్డి గారిని. కాబట్టి వచ్చే మే నెలలో మనము జమ్మను మన సుధీరమైన భారీ ఎత్తున గెలిపించాలనేది మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పుడు మన కొప్పుల శివ యాదవ్ గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జమ్మలమడుగు యాదవుల ఆత్మీయ సమ్మేళనానికి సభాధ్యక్షులుగా వ్యవహరించినటువంటి మన ముద్దుబిడ్డ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారికి, పార్లమెంట్ సభ్యులు అవినాష్ రెడ్డి గారికి, జిల్లా అధ్యక్షులు సురేష్ బాబు గారికి, మన శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారికి, ఇక్కడికి వచ్చినటువంటి యాదవ సోదరులకు సోదరీమణులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా యాదవుల గురించి మనం చెప్పుకోవాలంటే ప్రాచీన కాలం నుంచి వేదవ్యాసుడు మహాభారతంలో రచించినటువంటి మన
చంద్రవంశ క్షత్రియులమని మహాభారతంలోనే తెలియజేశారు. శ్రీకృష్ణుని వారసులుగా ఈ రోజు వరకు మనము ఎల్లవెల్లలా ఉంటాము. ముఖ్యంగా యాదవుల రాజుల గురించి చెప్పాలంటే భారతదేశంలో ప్రపంచాన్ని జయించడానికి వచ్చినటువంటి అలెగ్జాండర్ను నిర్వహించినటువంటి వ్యక్తి మన యాదవ్ అని చెప్పుకోవడానికి అసత్యం లేదు. అతని పేరు పోరస్. ఇతరే కాకుండా చంద్రగుప్త మౌర్య, అశోక చక్రవర్తి, ఛత్రపతి శివాజీ, విజయబాయి, కాళిదాసు, వీరపాండే, కట్టప్రెమ్మల మిగిలిన వారంతా మన యాదవులే. కానీ ఇక్కడ వచ్చినటువంటి సమస్య ఏంటంటే దేశంలోని అత్యధిక జనాభా ఉన్నటువంటి మనకు ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి మనకు దేవుడిచ్చినటువంటి తొలి దర్శనాన్ని ముఖ్యంగా మన టీడీపీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే మీకు రెండు ముఖ్యంగా చెప్తాను. ప్రతిరోజు స్వామి తొలి దర్శన భాగ్యం మనకు దక్కింది. ఎందుకు దక్కిందంటే పూర్వీకులు పశుపోషణ కోసం అడవులో మృగాలతో సైతం లెక్క చేయకుండా జీవనం సాగిస్తూ ఉండేవారు. అలాంటి వాళ్ళ పులులు, సింహాలు, తోడేళ్లు, నక్కలు, పాములు వీటిని ఎలా నిర్వహించాలో మన వారికి తెలుసు. ఆనాడు రాజులతో పాటు వచ్చినటువంటి వాళ్ళు వెళ్తే అడవి జంతువుల బారి పడతారని మన యాదవులు ముందు గుడి తలుపులు తీసి లోపలికి పంపేటటువంటి ప్రక్రియ భాగంగా ముందు మన వాళ్ళు ఇబ్బంది పడుతూ బలైతూ ఉన్నారు. కానీ అక్కడ శ్రీకృష్ణదేవరాయలు ఆ వంశ పారపర్యం కొనసాగించాలని యాదవుల్ని ముందుగా లోపలికి పంపడం జరిగింది. కానీ ఆనాటి నుండి అది జరుగుతూ వస్తుంటే ఎన్టీ రామారావు గారి 1995లో వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు తన కుయుక్తులతో 1996లో నిరాశీ విధానాన్ని రద్దు చేయడంతో అర్చకులు సన్నిధి వల్ల వారి హక్కులను కోల్పోయారు. ఇది పెద్ద దుమారం లేపింది. ఆ తర్వాత మన దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ సన్నిధి వల్ల వ్యవహారం తెరమించుకు వచ్చింది. 2007లో చట్ట సవరణ చేసి వారసత్వ కొనసాగాలే చర్యలు తీసుకున్నారు మన రాజశేఖర రెడ్డి గారు. మన మహానేత రాజశేఖర రెడ్డి గారి హఠాత్మరణం తర్వాత కథ మళ్ళీ మొదటికి వచ్చింది. టీడీపీ హయాంలో మన హక్కులు మనకు కావాలని భారతదేశంలో యాదవ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేసి మళ్ళీ మన హక్కులు తెచ్చుకోవడం జరిగింది. ఇది ఇలా ఉంటే మన జగనన్న పాదయాత్రలో భాగంగా శ్రీకాళహస్తికి వెళ్ళడంతో సన్నిధి కొలను ఆయన దగ్గరికి వెళ్లి ఉన్న విషయం విన్నవించుకోవడంతో ఆయన అక్కడికక్కడే మన ఇచ్చిన మాట తప్పినటువంటి సన్నది కొల్లి వంశపాత్రాన్ని ఆహ్వానిస్తానని స్పష్టమైన హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటను తప్పకుండా ముఖ్యమంత్రి అయిన కొద్ది రోజులకే కేబినెట్ లో నిర్ణయం తీసుకొని ఎన్నో ఏళ్లుగా వీడిని చిక్కుబడిని ఒక స్పష్టత ఇచ్చారు. భారతదేశంలోని యాదవ్ జాతి మొత్తం గర్వపడే విధంగా చేసినటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారికి మనం యాదవుల మొత్తం ఒకప్పుడు ఎన్టీఆర్ తో ఉన్నటువంటి యాదవ సోదరులందరూ ఈ రోజు రాజశేఖర రెడ్డి గారితో జగనన్నతో ఉంటున్నామని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాం. ఇక్కడ మనం చేయవలసింది ఏంటంటే ఇంతవరకు టీడీపీ హయాంలో యనమల రామకృష్ణుడు అనే ఒక వ్యక్తిని చూపిస్తూ ఎన్టీఆర్ రామారావు హయాం నుంచి కూడా ఇప్పటి వరకు ఒక్కరినే చూపిస్తూ వస్తున్నారు. మన జగనన్న రాజశేఖర రెడ్డి వచ్చినప్పటి నుంచి యాదవులకు ఇప్పుడు రెండు రాజ్యసభ సీట్లు యాదవులకు ఉన్నాయి. ఇంతవరకు రాజ్యసభ సీట్లే మన ఆంధ్ర రాష్ట్రంలో యాదవులకు లేవు. మరియు ఇప్పుడు ప్రజెంట్ 2 ఎంపీలు 5 ఎమ్మెల్యేలు ఇప్పటికే స్పష్టత వచ్చింది. ఇంకా ఇచ్చే అవకాశం ఉంది. కావున మన జాతి మొత్తం వైఎస్ఆర్సీపీ మన జగనన్నతో నడవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మన అవినాష్ గారిని మరియు సుధీర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పేరున తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై యాదవ్, జై వైసీపీ, జై జగన్. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు మన ఉద్యోగాల ఆంజనేయ గారిని మాట్లాడవలసిందిగా వేదిక అవినాష్ గారికి, మన సురేష్ బాబు గారికి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారికి, బంగారంలకు, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కు, ఇక్కడికి వచ్చేసినటువంటి యాదవ ఆత్మీయ సోదరులకు, బంధువులకు, సోదరులకు అందరికీ నా కృతజ్ఞతలు. ప్రత్యేకంగా మీడియా మిత్రులకు కూడా నా ప్రత్యేక నమస్కారం తెలియజేస్తున్నాను. ఇక్కడ జమ్మలమడుగు నియోజకవర్గం అంతా కలిసి ఒక చోట యాదవ ఆత్మీయ సమ్మేళనం జరగడం అనేది నాకు చాలా నిజంగా ఆనందంగా ఉంది. ఎందుకంటే మనం ఒకసారి ఆలోచించాలి. ఇప్పుడు ఎప్పుడైనా మన యాదవుల ఆత్మగౌరవాన్ని ఎప్పుడైనా ఒక పార్టీ, ఏ పార్టీ అయినా గతంలో ఏదైనా మాట్లాడితే ఒక వైఎస్ఆర్సీపీ మాత్రమే
దయచేసి యాదవ్ సోదరులారా, నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా. నేను జగన్ సార్ లో ఒకసారి సార్ నాకు యాదవ్ గారు చేరుకుని ఇవ్వాల్సిందే కోరిన ఒకసారి అయితే అన్నాడు, లేదు కదా నేను వేరే వాళ్ళకి మాట ఇచ్చినాను, తర్వాత నీకు వేరే చేస్తానని చెప్పినాడు. అంతే. మళ్ళీ రెండోసారి నేనేం అడగలే. జగన్ సార్ మా భార్యకు ఒక రాష్ట్ర స్థాయిలో ఒక కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చి, మా కుటుంబానికి ఒక జెడ్పీటీసీ, ఒక సర్పంచ్ పదవి ఇచ్చి ఆత్మగౌరవం ఎంత జగన్ సార్ మీద, మన యాదవుల మీద జగన్ సార్ ఉన్న నమ్మకం, అభిమానం అంత ఉందంటే ఉదాహరణ మా కుటుంబమే. జగన్ సార్ కుటుంబం కోసం నా జీవితం అంతా నేను మర్చిపోను. మా కుటుంబమే కాదు, మా యాదవ్ సోదరులు కూడా మర్చిపోరు. ఇంకొకటి ఏంటంటే, గతంలో చాలా మంది లీడర్లు చూస్తాను నేను. కొంతమంది నాయకులు అంటే నన్ను నమ్మిన పట్టులో పనిచేస్తా, కానీ కొంతమంది మర్చిపోయారు, కొంతమంది గుర్తు పెట్టుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం నాకు చాలా గొప్ప విలువిచ్చి పార్టీలో నాకు ఒక మంచి విలువ హోదా ఇచ్చిన ఒక ఏకైక గొప్ప వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ తర్వాత నాకు ఏపీ సార్ అంటే నాకు ప్రాణం, సురేష్ అంటే ఇంకా ప్రాణం. ఎందుకంటే మీరు ఏ సమస్య వచ్చినా కూడా సార్ ఇట్లా అంటే వెంబడే మాకు అంటే 5-10 నిమిషాల్లో మాకు ఆశించి మమ్మల్ని అందరినీ ఆనందపరి చేసే ఒక మహానుభావుడు మా అవినాష్ రెడ్డి. తర్వాత ఇప్పుడు కొన్ని కులాలు ఏం చేస్తారంటే కమ్మోళ్ళకు కాపులకు తర్వాత కాపులకు. కానీ మన వైఎస్ఆర్ పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ ఏదంటే ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రమే. కాబట్టి మనమందరం యాదవ్ సోదరులతో ఐక్యమై ఊరూరా తిరిగి మన జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ ఒకసారి సీఎం చేసుకోవాలని, మన ఎంపీ సార్లు చాలా లక్షలతో మెజార్టీ తెచ్చుకోవాలని, మన సుధీరులను కూడా భారీ మెజార్టీ గెలిపించుకోవాలని మన యాదవ్ సోదరులందరికీ మరొకసారి వాళ్ళందరినీ కోరుకుంటూ మనమందరం సమైక్యంగా పనిచేసి పార్టీ కోసం కష్టపడి మళ్ళీ మన జగన్ సీఎం చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై జగన్, జై అవినాష్ సార్. బీసీ అంటే బ్యాక్ బోన్ క్యాస్ట్ కాదు, బ్యాక్ బోన్ క్లాస్ అని నిరూపించింది ఏకైక ముఖ్యమంత్రి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. దానికి ముఖ్య నిదర్శనమే మన బీసీ లీడర్. కడప జిల్లాలో సుమారు 25 సంవత్సరాల నుంచి జిల్లా అధ్యక్షులుగా ఉన్న మన సురేష్ కాంగ్రెస్. దాంతోపాటు నాకు ఎప్పుడు నేను ఒక తమ్ముడు మాదిరి చూసుకొని ఏ అవసరం వచ్చినా రాత్రి 10-11 గంటలకు ఫోన్ చేసినా నాకు ఒక మార్గదర్శిగా ఉన్న మా సురేష్ అన్నకు ధన్యవాదాలు తెలియజేస్తూ సురేష్ అన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభ ఇప్పుడే కాలాతీతం అయిపోయింది. యాదవుల ఆత్మీయ సమ్మేళనానికి సభాధ్యక్షుడిగా వ్యవహరిస్తుంటే మిత్రుడు ఎమ్మెల్సీ రమేష్ రావు గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసింది మన డైనమిక్ ఎంపీ అవినాష్ రెడ్డి గారికి, మీ డైనమిక్ శాసనసభ్యులు ఉంటే సుధీర్ రెడ్డి గారికి, రాంసుపాటి గారికి, జమ్మలూరు నియోజకవర్గ మా బీసీ సోదరులకి, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి, మున్సిపల్ చైర్మన్ అక్కకి, మిగతా సభ్యులకి, ఇక్కడ విచ్చేసిన యాదవ్ సోదరుల మార్గంకి రావడానికి నమస్కారం. 50 రోజుల్లో సర్వత్ర ఎన్నికలు ఉన్నాయి. ఈ సందర్భంగా మన పొద్దుటూరు, మైసూరు, కడప, కమలాపురం బీసీల యాదవుల సభ జరగడం జరిగింది. ఈరోజు జమ్మలమడుగులో యాదవుల సోదరుల సమ్మేళనం మీటింగ్ జరగడం జరిగింది. ఒకతూరు ఆలోచించారు, 75 సంవత్సరాల స్వతంత్రం వచ్చి అంతో ఇంతో బీసీల బడుగు పడిగేల అనగార వర్గాలకి అంతో ఇంతో ఇచ్చింది. 1983లో దిగువత ఎన్టీ రామారావు తర్వాత మహానేత రాజశేఖర్ తర్వాత ఈరోజు 2019లో మన ప్రియతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ గారి ద్వారా బీసీలకి తగు న్యాయం జరిగిందని చెప్పేసి మన అందరూ ఊహించుకోవాలి. భక్తులు ఆలోచన చేస్తే అగ్రవర్ణాల ప్రకటనలో 1983 వరకు రాజ్యాలు వెళ్తుంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు
23 ఎన్నికల్లో యాదవ్ సోదరికి హైదరాబాద్ లో 3 అసెంబ్లీ సీట్లు ఇచ్చిన ఘనత ఎన్టీ రామారావు తప్పితే ఆ తర్వాత బీసీ ఓట్లన్నీ మా పేటెంట్ హక్కులు బీసీ మా పార్టీ పక్షపాతని గత పాలకులందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా మన ఓట్లతో అందరూ వీకారు తప్ప ఎక్కడ కానీ మనకు న్యాయం చేసిన పాపాన పోలేదు. ఈరోజు చూస్తున్నాం 2014 ఎన్నికలప్పుడు నేను మారాను గత చంద్రబాబు నాయుడు కాదు, రాష్ట్రం విడిపోతుంది, ఎంతో అనుభవికుడిని 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి చేశాను, 14 సంవత్సరాలుగా ప్రతిపక్ష నాయకుడిగా చేశాను, నాకు ఈసారి అధికారం ఇస్తే రాష్ట్రాన్ని బాగుపరుస్తాను, బలిగిన వర్గాలన్నింటి మీ అందరికీ మేలు చేసే కార్యక్రమం చేస్తానని మాటలు చెప్పి 600 ఉచిత హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకపోగా పోయిన పాపాలు పోలేదు. ఒత్తులు ఆలోచన చేసుకుంటే 2004లో ఈ రాష్ట్రాన్ని దిశ మార్చే విధంగా వైఎస్ రాజశేఖర్ గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టారు. ఆరోగ్యశ్రీ అయితేమి, 108 అయితేమి, 104 అయితేమి, ఫీజు రియంబర్స్మెంట్ అయితేమి, రైతులకు ఉచితంగా విద్యుత్ ఇచ్చే విషయంలో కానీ ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టి 2009లో భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి సాహసం చేసినటువంటి వ్యక్తి కాదు, ఏ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కేంద్ర మేనిఫెస్టోలో పెట్టిన పథకాలు రిలీజ్ చేశారు తప్ప మేనిఫెస్టో లేని పథకాలు కూడా ప్రవేశపెట్టి తిరిగి రాష్ట్రంలో ఒంటి చేతితో తీసుకుని వచ్చిన అధికారం రాజశేఖర్ గారు. 2009లో 33 పార్లమెంట్ స్థానాలు, 156 అసెంబ్లీ స్థానాలు గెలిపించి తిరిగి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం జరిగింది. ఆయన మరణానంతరం పుట్టిన పార్టీ తన తండ్రి ఆశయాలు కొనసాగలేదని ఆ రోజు పొమ్మని చెప్పలేక పొగబెట్టి బయటికి పంపించి ఆ రోజు పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ గారు స్థాపించడం జరిగింది. 2011లో దిశ మార్చే విధంగా ఆ ఎన్నికల్లో మన జిల్లా తీర్పు భారతదేశంగా తీర్పుని చూసి నివేదిపోయి 2012లో కూడా ఒక స్థానం నుంచి 17 స్థానాల నుంచి 2014లో మన రాష్ట్రాన్ని దిశ మార్చే విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మన అందరూ ఎదురు చూసిన కళ్ళలో 1% ఓటుతో రాష్ట్రంలో తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారులు కేవలం 1%, కేవలం ప్రతిపక్షంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు, బీజేపీ, జనసేన అన్ని కలిసి పోటీ చేసి అధికారం వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు 2019 ఎన్నికల వరకు కూడా అతను ఇచ్చిన ఉచిత హామీలను కూడా ఒకటి నెరవేర్చకపోగా తిరిగి 19 ఎన్నికల్లో ఈ రాష్ట్రానికి దిశ మార్చే విధంగా వైఎస్ జగన్మోహన్ గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 5 సంవత్సరాల పరిపాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు, ఎన్నో అభివృద్ధి కార్యాలు మనం చూడడం జరిగింది. నిజంగా మన జిల్లా విషయం అయితే, మీ జమ్మలమడుగు నియోజకవర్గం అయితే ఎక్కువ బీసీలు ఉన్న తొగట కమ్యూనిటీ, రివర్స్ కమ్యూనిటీ నుంచి కానీ, యాదవ్ కమ్యూనిటీ గారి నుంచి కానీ, ఒత్తిరాల ఆంజనేయులు కుటుంబంలో ఎప్పటి నుంచి నమ్ముకున్న మనిషి ఆంజనేయులకి రాష్ట్ర చైర్మన్ గా, ఒక జెడ్పీటీసీగా, ఓ సర్పంచ్ గా వాళ్ళతో ఇచ్చారంటే జగన్మోహన్ గారికి ఎంత ప్రేమ ఉందో, ఎంత ఆదరణ ఉందో మీరు ఆలోచించారు. అదే తొగట గ్యాస్ విషయంలో ఒక చైర్మన్ పదవి ఇచ్చిన లీలావతి, ఒక చైర్మన్, స్టేట్ చైర్మన్, హస్తకళ చైర్మన్ పదవి ఇచ్చిన ఘనత జగన్మోహన్ గారు. అదేవిధంగా మైనార్టీ సోదరులో గౌస్లాగా హజ్ కమిటీ చైర్మన్ గా ఇచ్చిన ఘనత కూడా జగన్మోహన్. మీ జమ్మలమడుగు నియోజకవర్గంలోనే 3 రాష్ట్ర చైర్మన్, క్యాబినెట్ హోదా కలిగిన చైర్మన్ ఇచ్చి ఘనత జగన్మోహన్. మైనార్టీ సోదరులు, బీసీ సోదరులకి అన్ని విధాలుగా ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ గారు. మన జిల్లాలో విషయం ఎత్తుకుంటే రమేష్ యాదవ్ని ఈరోజు ఒక ఎమ్మెల్సీగా చేసిన ఘనత జగన్మోహన్ గారు దక్కుతుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా కడప జిల్లాలో 50 మండలాలు ఉంటే 12 మండలాధ్యక్షులు మన పార్టీ నుంచి యాదవ్ సోదరులే మండలాధ్యక్షులుగా ఎన్నికవడం. అదేవిధంగా 6 ఎంపీ స్థానాలు కూడా యాదవ్ సోదరులే కావడం జరిగింది. ఇన్ని విధాలుగా అన్ని వర్గాల వారికి, ఎస్సీలు,
ఉన్న బీసీలు ఉన్న ఎస్సీలు ఉన్న మైనార్టీ సోదరులకి అన్ని విధాలుగా ఈ జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే ప్రాధాన్యత ఘనత జగన్మోహన్ గారు జరుగుతుంది. ఒక తూరు ఆలోచన చేయండి. తెలుగుదేశం ప్రభుత్వంలో అధికారంలో ఇప్పుడు 14 సంవత్సరాల్లో ఒక యనమల రామకృష్ణ ఒక్కడే ఎమ్మెల్యేగా ఒక రాష్ట్ర మంత్రిగా కొనసాగినారు తప్ప ఏ వ్యక్తి గారి కొనసాగిన పాపనలేదు. అదే జగన్మోహన్ గారి ప్రభుత్వంలో 5 సంవత్సరాలు మనం ప్రభుత్వం అధికారంలో చూసిన తర్వాత 5 ఎమ్మెల్సీ స్థానాలు జంగా కృష్ణమూర్తి, వంశీకృష్ణ, అనిల్ యాదవ్ ని క్యాబినెట్ ర్యాంక్ లో ఇరిగేషన్ మంత్రిగా చేసిన ఘనత జగన్మోహన్ గారు తప్పితే అదేవిధంగా రాజ్యసభ సీట్లో స్థానంలో ఇంతవరకు కనివిని 70 సంవత్సరాల స్వతంత్రం వచ్చి రాజ్యసభకి నామినేట్ చేసిన పాపాల పోలేక తెలుగుదేశం ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ. కానీ జగన్మోహన్ గారు రాజ్యసభ స్థానాలకి 4 బీసీ సోదరుల్ని మొట్టమొదట రాజ్యసభ సీటు పంపించిన ఘనత బీసీ సోదరుల్ని జగన్మోహన్ గారికి దక్కుతుందని చెప్పేసి చెప్తున్నారు. 4లో 2 యాదవుల సోదరులకి ఆర్కిష్టయ్య బీసీల కోసం పోరాటం చేసిన వ్యక్తి తెలంగాణలో ఉన్నా కానీ ఈ రాష్ట్రంలో బీసీల కోసం అసెంబ్లీలో కాదు 50% రిజర్వేషన్ బీసీలు కల్పించిన పార్లమెంట్కి పంపించిన వ్యక్తి జగన్మోహన్ అయితే పార్లమెంట్ లో పోరాటం చేస్తున్న వ్యక్తి కూడా మన బీసీ సోదరుడు ఆర్కెస్ట్రా గారిని జగన్మోహన్ గారు రాజ్యసభకు పంపించారు. అలాగే మస్తానయ్యని కూడా కావలి నుంచి కూడా రాజ్యసభకు పంపించిన వ్యక్తి జగన్మోహన్ గారు. అలాగే రామ్మోహన్ చెప్పేసి బెస్ట్ కమ్యూనిటీ నుంచి అతను రాజ్యసభకు పంపించింది. శెట్టిపల్లి బీసీకి సంబంధించిన ఈస్ట్ గోదావరి ఢిల్లీ సుభాష్ చంద్రబోస్ పంపించింది. ఇంతవరకు ఆ విధంగా అయితే 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఏ బీసీ సోదరుకైనా ఒక యాదవ్ సోదరుడు కూడా ఒక పార్లమెంట్ సీటు ఇచ్చిన పాపాన పోల తెలుగుదేశం ప్రభుత్వం. 40 ఏళ్ళ చరిత్ర, 40 ఏళ్ళ బ్యాక్గ్రౌండ్ ఉన్న అనుభవం ఉన్న నాయకుడిని నేను అని చెప్పే చంద్రబాబు నాయుడు ఒక్కతూరున్న బీసీ ఓట్ల కోసం యాదవ సోదరుల కోసం నిరంతరం 80% మీకు కష్టపడి ఓట్లతో వాళ్ళకి అధికారం ఇస్తే ఒక రాష్ట్రం ఇచ్చిన పాపనదు. అదే జగన్మోహన్ పార్లమెంట్కి కామూరు నాగేశ్వరరావు కొడుకుని వేలూరుకి ఎంపీగా ఇవ్వడం జరిగింది. నరసరావుపేట మన డైనమిక్ లీడర్ అనిల్ యాదవ్ కూడా పార్లమెంట్కి పంపించే ఘనత ఈరోజు జగన్మోహన్ గారు. ఇదే విధంగా అన్ని విధాలు వస్తే ఈరోజు పెత్తందారులు ఉన్న రాజకీయాల్లో ఈరోజు బీసీ సోదరులకి ఇద్దరికి ఎమ్మెల్యే టికెట్ కనిగిరిలో ఎప్పటి నుంచో దాంట్లో చేసిన వారికి పెద్దదారులు ఉండే వాళ్ళకి కూడా అక్కడ ఒక యాదవ్ సోదరుడికి కందుకూరులో కూడా కొన్ని ఏళ్ల చరిత్రలోంచి ఇంతవరకు బీసీ సోదరికి టికెట్ ఇవ్వగా కందుకూరు కూడా ఇప్పుడు బీసీ సోదరుడి ఆడ రాజశేఖరికి టికెట్ ఇన్ని విధాలుగా యాదవ సోదరులకు ఇంత జగనన్న మేలు చేసే ప్రభుత్వం ఉంటే ఈసారి ఎన్నికల్లో మీరందరూ కూడా ఒక్క ఓటు తప్పుకోకుండా మీ బంధువులు ఉన్నా కానీ మీ స్నేహితులు కానీ ఎక్కడున్నా కానీ మన ఓటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డికి వేయాలని చెప్పేసి మీరు నిర్ణయించుకోండి. ఈరోజు జగన్మోహన్ నియోజకవర్గంలో బీసీ సోదరులు ఎక్కువ, యాదవ్ సోదరులు ఎక్కువ ఉన్నారు. మీ ఓటు ఒక ఆయుధంగా వచ్చి ఎన్నికల్లో కూడా సుధీర్ రెడ్డికి అత్యధిక మెజార్టీ గత ఎన్నికల్లో చూశాం. రామసుబ్బారెడ్డి ఆదినారెడ్డి కలయిక అపవిత్ర కలయిక. ఈరోజు రామసుబ్బారెడ్డి సుధీర్ కలయిక పవిత్ర కలయిక. ఈ కలయికన రేపు ఎన్నికల్లో గత మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీ చేయడానికి సుధీర్ రెడ్డిని గెలిపించే విధంగా చేయాలని, అదేవిధంగా మన ఎంపీ అవినాష్ రెడ్డికి గత ఎన్నికల్లో మెజార్టీ కన్నా ఈసారి అత్యధిక మెజార్టీ చూపించి కడప పార్లమెంట్ లోనే మన నాయకుడి జగన్మోహన్ కన్నా ఎక్కువ మెజార్టీ వచ్చే విధంగా ఈసారి ఇద్దరు కృషి చేయాలని కోరుకుంటూ రేపు ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా ఒక సైనికులాగా తయారై యాదవ్ సోదరులందరూ కూడా మన అందరం కూడా తోటి యాదవ్ సోదరులందరికీ చెప్పి ఎవరన్నా కానీ తెలుగుదేశం పక్క మొగ్గు చూపితే మనకి తెలుగుదేశం పార్టీ ఏం చేసింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు మేలు చేసిందని తెలియపరిచి వారిని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసే విధంగా తీర్చిదిద్దాలని యాదవ్ మహాసభలో మీరందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. జై జగన్, జై వైఎస్ఆర్. థ్యాంక్ యూ అన్న. మీ యొక్క ఎక్స్పీరియన్స్ కానీ మీరు మమ్మల్ని ఎప్పుడు సొంత తమ్ముడి కన్నా ఎక్కువ చూసుకున్నారన్నా. థ్యాంక్ యూ సో మచ్. జగన్ అన్న చెప్పినట్టు కారు ఎప్పుడు ఎక్కడ ఉండాలి, ఇంట్లో ఉండాలి, సైకిల్ ఎప్పుడు ఎక్కడ ఉండాలి,
మన మాండల మాంత్రికుడు, మనందరి ముద్దు బిడ్డ, ఏ కష్టం వచ్చినా చిరునవ్వుతోనే మనకు నేనున్నానని చెప్పి ఏకైక ఎమ్మెల్యే ప్రేమతో పలకరించే మన ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. ఈరోజు యాదవుల ఆత్మీయ సభ కార్యక్రమానికి వచ్చిన నా ప్రతి ఒక్క యాదవ సోదరులందరికీ పేరు పేరున రెండు చేతుల పాదాభివందనాలు. ఈ కార్యక్రమాన్ని నాతో పాటు వేదిక పంచుకున్న మన ఎంపీ అవినాష్ రెడ్డి గారికి, అలాగే రమేష్ యాదవ్ గారికి, మన జిల్లా అధ్యక్షుడు సురేష్ బాబు గారికి, రామసుబ్బారెడ్డి అన్న గారికి, అలాగే యాదవ్ సోదరులు పెద్దలు, నాతో పాటు వేదిక పంచుకున్న పెద్దలు, వైఎస్ఆర్ కార్యకర్తలు, ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున రెండు చేతులతో నమస్కారం. ఈ రోజుకి నా ప్రస్తావన దాదాపు 8 ఏళ్ళైంది. రాజకీయాల్లోకి వచ్చి 8 సంవత్సరాలు పూర్తయింది. నేను రాజకీయాలకు వచ్చిన 8 సంవత్సరాలు ఆ వెంకటేశ్వర స్వామికి ఎలాగా రమేష్ యాదవ్ గారు చెప్పినారో, తొలి వాకిలి తొలి పూజ చేసే యాదవ సోదరులు ఉన్నారో, ఈరోజు నాతో పాటు కూడా చాలా మంది యాదవ సోదరులు వచ్చినారు. నిజంగా ఈరోజు చాలా గర్వపడే రోజు. గతంలో ఎప్పుడూ కూడా ఆదినారాయణ రెడ్డి గారి కుటుంబం కానీ, తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఎప్పుడు కూడా యాదవ్ సోదరులకు పదవులు ఇచ్చిన కాలం లేదు. యాదవ్ సోదరులకే కాదు, బీసీ సోదరులకు ఎవరు కూడా పక్కనే పదవులు ఇచ్చే కాలమే కాదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా దగ్గర తీసిన ఆనవాళ్ళే లేదు. ఈ పొద్దు వైఎస్ఆర్ పార్టీ వచ్చినాక నా లీడర్షిప్ లో, అవినాష్ రెడ్డి గారి ఎంపీ లీడర్షిప్ లో ఈ పొద్దు జమ్మరోడు తాలూకాకు 3 కార్పొరేషన్ చైర్మన్లు వచ్చినాయి. బీసీలు 3 కార్పొరేషన్ చైర్మన్లు తెచ్చుకోవడంలో కూడా సీఎం గారితో మేము రికమెండేషన్ చేసి మా వాళ్ళకి ఇవ్వాలి, గతంలో ఎప్పుడు ఇవ్వలేదనే విధంగా కొట్లాడి మేమందరం కూడా ఆయన చెప్పడంతో ఆయన ఇప్పుడు మన తాలూకాకు బీసీ సోదరులకు 3 కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చినారు. అలాగే ఎప్పుడు కూడా మున్సిపల్ చైర్మన్ జమ్మనోడకు కేవలం ఆదినాటి సోదరుల చేతుల్లోనే ఉండేది. అలా బీసీలకు వచ్చినా కూడా వైస్ చైర్మన్ తన ఇంట్లో చూసుకుని వాళ్ళ చైర్మన్ అయ్యేవారు. అయ్యా వచ్చారు గమనండి, అయ్యా వాలంటీర్ అమ్మా, అర్సాకమ్మా. ఈరోజు అటువంటి స్థాయి నుంచి ఈరోజు మున్సిపల్ చైర్మన్ ఇప్పించుకోవడం వల్ల కానీ, ముద్దలూరు మైలవరం జెడ్పీటీసీ యాదవులు గీయడంలో కానీ, పదవులు కార్పొరేషన్ చైర్మన్ యాదవులు ఇప్పించుకోవడంలో కానీ ముందు అడుగులో నేను అవినాష్ రెడ్డి గారు జమ్మరోడు తాలూకాకు రావాలనే దాంట్లో మా ఇద్దరి కృషి పట్టు ఎందుందో మీకు అందరికీ వచ్చి పదవులు వచ్చినాయి. దాంట్లో నేను ఒకటే కొడుతున్నాను, యాదవ్ సోదరులు కానీ బీసీ సోదరులు కానీ అందరినీ. ఈ 5 ఏళ్లలో కొంతమందికి పదవులు రాకపోవచ్చు. దయచేసి నేను వినండి, ఈ 5 ఏళ్లలో ఎవరికైనా పదవులు రాకపోయినా కూడా నా నుంచి, అవినాష్ రెడ్డి గారి నుంచి మీ అందరినీ 2 చేతులకు క్షమించాలని కూడా కోరుతాను. ఎందుకంటే కొంతమంది మనుషులు బాధపడి ఉండొచ్చు, నాతో పాటు కష్టపడినారు, నాతో పాటు 8 ఏళ్ళు నడిచినారని. కానీ ముందు మళ్ళీ భవిష్యత్తు ఉంది. నేను ప్రతి ఒక్క సోదరులకి చెప్తున్నాను, రాబోయే ఎలక్షన్లలో మళ్ళీ కష్టపడతాం. మళ్ళీ మన అందరం కూడా జమ్మరోడు తాలూకాలో, కడప జిల్లాలోనే కాదు స్టేట్ లో ఎక్కువ పదవులు జమ్మరోడు తాలూకా ఇవ్వాలని. ఎందుకంటే నాతో పాటు ఈరోజు చాలా మంది సోదరులు, అన్ని కులాల సోదరులు, బీసీ సోదరులు, ఎస్సీ సోదరులు, ఓసీ సోదరులు చాలా మంది 5 ఏళ్ళు కష్టపడినారు. కొంతమందికి పదవులు ఇవ్వలేకపోయినా మాకు కూడా బాధగా ఉంది. ఎందుకంటే నేను పదవులు ఇవ్వలేకపోయినా కష్టపడినాను. కొంతమందికి ఎంపీటీసీ పదవులు వచ్చినాయి, కొంతమందికి సర్పంచ్ పదవులు వచ్చాయి, కొంతమందికి చైర్మన్ పదవులు వచ్చినాయి. కానీ నేను ఒకటే కోరుకుంటున్నాను మన కార్యకర్తలందరినీ, అయ్యా మళ్ళీ 24 ఎలక్షన్లలో మనమందరం కష్టపడి చేసుకున్నాం. మళ్ళీ ఎందుకు కష్టపడి చేసుకున్నామంటే ఈ 5 ఏళ్లలో ఎక్కడ కూడా ఫ్యాక్షన్ కూడా లేదు, ఎక్కడ కూడా ఫ్యాక్షన్ కూడా ఉంది. జమ్మరోడు తాలూకా ఒక పీస్ఫుల్ తాలూకాగా మారింది. గతంలో జమ్మరోడు తాలూకా ఒక పిల్లలు ఇవ్వాలన్నా కూడా ఆలోచించేవాళ్ళు పక్క తాలూకా. అంటే ఈ రోజు మన దేవుడి రౌడీ, దేవుడి గుండాలు
దేవుడి రాక్షసులు 2 పార్టీలలో ఉన్నారు. వాళ్ళకి ధైర్యం లేదు, 2 పార్టీలలో ఉన్నారు. నేను సూటిగా ఆదిరాణి గారిని ఛాలెంజ్ చేస్తున్నాను. నువ్వు బీజేపీ తరఫున పోటీ చేసుకోవాలి. మీరిద్దరు కుంభకోణం ఒకటే. మీలో ధైర్యము దమ్ముంటే ఆదిరాణి కుటుంబాన్ని ఇద్దరు చెప్తున్నారు. ఇవాళ భూతత్వం భూమేష్ రెడ్డికి చెప్తున్నారు, ఇవాళ ఆదిరాణి చెప్తున్నారు. మీలో ఏ రోజు ధైర్యము దేవుడి రౌడీ ఉంటే, మీలో పౌరుషం ఉంటే ఆమె పోటీ చూద్దాం. ఇదే 50 వేలంలో మళ్ళీ గెలుస్తారు. మీలో ధైర్యం ఉంటే ఆదిరాణి. నేను ఆదిరాణి మైకు పులి కాదు, ఆదిరాణి కేవలం మీడియా పులి, మైక్ పులి. నేను సూటిగా ఎప్పుడు పులి పులి అంటే పులి ఇంకోట పులి కాదు, ప్రజల పులి. నేను ఆదిరాణికి ఛాలెంజ్ చేస్తాను, పోటీ చేస్తాం. నువ్వు వీరునిస్తున్నావు కదా, నువ్వు వీరునిస్తున్నావు కదా. జమ్మను ఎమ్మెల్యే టికెట్ నీకు ధైర్యం ఉందా? నువ్వు అభివృద్ధి చేస్తావా? నువ్వు తిరిగినావా? ఇవాళ ఛాలెంజ్ చేస్తాను ఆదిరాణి. పోటీకి దిగు, అప్పుడు నువ్వు అభివృద్ధి చేసినా తెలుస్తుంది, నేనేమో అభివృద్ధి చేసినా తెలుస్తుంది. నేను ఈ పొద్దు ప్రతి ఊరిలో ప్రతి ఒక్కటి కూడా నా వాళ్ళు నాది ఉంటే కొద్దిపాటి అవకాశాలను నేను చేశాను. తప్పకుండా మీలో ధైర్యం ఉంటే రమ్మని కూడా పిలుస్తున్నాను సభాపూర్వకంగా. అలాగే ఈరోజు ఇక్కడికి హాజరైన వాళ్ళందరూ కూడా సమయం లేట్ అయింది. నేను ఒక్కటే ఒకటి కొడుతున్నా, 2 చేతులతో మీ పాదాలు పట్టుకొని మళ్ళీ వైఎస్ఆర్ పార్టీకి నన్ను అవినాష్ రెడ్డిని ఇక్కడే మా సోదరులందరూ కూడా మళ్ళీ ఓటేసి గెలిపేసి మీకు ఒక సేవకులుగా ఈ కాన్స్టిట్యూన్సీకి పనిచేసే అవకాశం నాకు అవినాష్ రెడ్డికి ఇవ్వని ప్రతి ఒక్కరికి హాజరైన వారికి ప్రతి ఒక్కరికి కూడా 2 చేతులతో పాదాలు వందనాలు సేవ చేసుకుంటాను. జై జగన్. ఖచ్చితంగా మా యాదవులే కాదు, ప్రతి ఒక్క బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రతి ఒక్కరూ ఈ సభ ఇప్పుడు మన యాంగ్లాండ్ మన డైనమిక్ లీడర్ ఎంతసేపు నుంచో వెయిట్ చేసే మన కడప జిల్లా మన ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గారి మన అవినాష్ అన్న ఎంత చెప్పినా అవినాష్ అన్న గురించి చాలా తక్కువ. ఎట్లా అంటే ఏ కష్టం వచ్చినా, ఏ చిన్న గుండెకు బాధ వచ్చినా నాదే అని చెప్పి ముందుండి సహాయపడే మన అవినాష్ అన్నకు ఒక్కసారి మన యాదవ ప్రజలంతా గట్టిగా జమ్మలమడుగు నియోజకవర్గ యాదవ సోదరుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొంటున్న సోదరులు శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారికి, మన జిల్లా అధ్యక్షులు సురేష్ బాబు గారికి, సభాధ్యక్షులు నా సోదరులు ఎమ్మెల్సీ రమేష్ గారికి, మరి ఈ వేదిక పోయిన పెద్దలందరికీ, మున్సిపల్ చైర్పర్సన్ గారికి, వేదిక పోయిన పెద్దలందరికీ, నియోజకవర్గ నలుమూలల నుంచి ఇక్కడికి చేసిన నా యాదవ సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నా. సభ్యులు ఆఖరి కాలం మీద ఎవరికి 2:30 అవుతుందేమో. నేను ఎక్కడ ఇంత ఓపిక ఎక్కడ కానీ చూడలేదు. 2:30 కావస్తుంది, 12:30 అయితే అందరూ వేసిపోతారు. 2:30 అయితే ఇంతమంది ఇంత ఓపిక ఇక్కడ ఉన్నారంటే మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఎంత అభిమానం ఉందో నాకు అర్థమవుతాం. నిజంగా మీరు ఒక్కసారి ఆలోచించండి, 5 ఏళ్ల జగనన్న పరిపాలనలో ఎన్ని మంచి కార్యక్రమాలు చేశాడో, ఎటువంటి ప్రాముఖ్యత మీకు ఇచ్చాడో ఒక్కసారి ఆలోచించండి. తన క్యాబినెట్ మొదలు కింద మనం దేవాలయాల కమిటీల దగ్గర నుంచి, మార్కెట్ యార్డ్ల దగ్గర నుంచి, నామినేటెడ్ పోస్టుల దగ్గర నుంచి తన క్యాబినెట్ పదవుల వరకు, రాజ్యసభ ఎంపీల వరకు ఎక్కువ శాతం బీసీ సోదరులకు ఇచ్చారు. మీరందరూ కూడా గమనించవలసిందిగా కోరుతున్నారు. కృష్ణయ్య గారు బీసీ సోదరుల గురించి, మీ హక్కుల గురించి ఎప్పుడు నిత్యం గలం నిప్పే నాయకుడు. ఆ గలమెత్తే నాయకుడు మరి పార్లమెంట్ లో కూడా గలమెత్తాలని చెప్పి కృష్ణయ్య గారు ఎప్పుడు కూడా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టలేదు. అయినప్పటికీ కూడా పిలిచి బీసీ సోదరుల గలం పార్లమెంట్ లో గట్టిగా ఎత్తాలని చెప్పి కృష్ణయ్య గారిని రాజ్యసభకు పంపిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా
మీరందరూ ఆలోచించండి. మీకు ప్రాముఖ్యత ఇచ్చే క్రమంలో అక్కడక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంచెం నష్టపోయిన పరిస్థితి కూడా ఒక్కసారి మీరు గమనించండి. ఉదాహరణకు నరసరావుపేట ఎంపీగా లావు కృష్ణదేవరాయలు గారు ఉన్నారు. లావు కృష్ణదేవరాయలు గారు నరసరావుపేట ఎంపీగా, జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్థానం నుంచి అనిల్ కుమార్ యాదవ్ గారిని నిలబెట్టాలని తలంచారు. ఎప్పుడైతే అనిల్ కుమార్ యాదవ్ గారిని నిలబెట్టాలని తలంచారో వెంటనే మరి కృష్ణదేవరాయలు గారు మన పార్టీ నుంచి బయటికి వెళ్ళి తెలుగుదేశం పార్టీలో నేను చేరడం కూడా జరిగింది. అంటే ఎవరున్నా ఎవరు పోయినా పర్వాలేదు, నేను సామాజిక న్యాయం పాటిస్తాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఒక్కసారి గమనించండి, తేడాను గమనించండి. మరి పథకాల విషయంలో మరి చేయూత కావచ్చు, ఆసరా కావచ్చు, విద్యా దీవెన, వసతి దీవెన, అమ్మఒడి, ఎన్నో పథకాల ద్వారా పేదల బతుకులకు తోడుగా నిలబడతా ఉన్నాడు మన జగనన్న. మరి పథకాలు కావచ్చు, ప్రాముఖ్యత కావచ్చు, మరి గతంలో ఎన్నడూ లేని విధంగా ఇవాళ బీసీ సోదరులకు జగనన్న ప్రభుత్వం అందిస్తా ఉన్న పరిస్థితిని గమనించండి. గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎస్సీలను ఉద్దేశించి ఎవరైనా ఎస్సీలుగా పుడతారా అని చెప్పి అవమానించాడు. నాయకులను బీసీలను ఉద్దేశించి మీ తోట కత్తరిస్తానని చెప్పి బీసీలను ఉద్దేశించి మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారు. అదే ఈ రోజు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీ, నా బీసీ, నా మైనార్టీ అని చెప్పి హక్కున చేర్చుకుంటా ఉన్నాడు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. తేడా ఇక్కడే ఉంది. ఎప్పుడైతే ముఖ్యమంత్రి స్థాయిలోని వ్యక్తి చీదరించుకుంటాడో చంద్రబాబు నాయుడు గారి మొదలాగా అప్పుడు వాళ్ళ విలువ ఉండదు వాళ్ళకు. ఎప్పుడైతే ముఖ్యమంత్రి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి నా ఎస్సీ, నా బీసీ, నా మైనార్టీని హక్కున చేర్చుకుంటాడో అప్పుడు సమాజంలో తప్పకుండా వాళ్ళ విలువ తప్పకుండా పెరుగుతుందనే విషయాన్ని కూడా గమనించమని చెప్పి మిమ్మల్ని అందరినీ పేరున మనం చేసుకుంటూ ఇవాళ కడప నగరంలో మనం తలమానికంగా బీసీ భవన్ నిర్మించుకుంటా ఉన్నాం. దాదాపు 6 కోట్ల రూపాయలు వెచ్చించి ఎంపీ నిధులతో బీసీ భవన్ నిర్మించుకుంటా ఉన్నాం. దాదాపు ఒక నెల రోజుల వ్యవధిలో పని కూడా పూర్తవుతుంది. మీ అందరికీ ఆ భవనాన్ని మీ అందరికీ కూడా అంకితం చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ పేరున మనం చేస్తూ కాలాతీతమైంది ఇంత ఓర్పుగా వేచి ఉన్న మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసే విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించిన రమేష్ యాదవ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి ఆశీస్సులు జగనన్న పైన, నా సోదరుడు సుధీర్ పైన, నా పైన మీ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని చెప్పి పేరున ప్రతి అన్నని, ప్రతి తమ్ముడిని మనస్ఫూర్తిగా మనవి చేసుకుంటూ ముగిస్తున్నారు. ఒక్క నిమిషం అన్న. ఖచ్చితంగా మే ఆఖరిలో వైఎస్ అవినాష్ రెడ్డి గారికి 5 లక్షల పైసలు మెజారిటీతో 50,000 పైసలు మెజారిటీతో గెలిపిస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నా. ఒక్క నిమిషం.